नमः पार्वतीपतये हर हर महादेव। श्री गुरुभ्यो नमः। ओम एकांतपूजितायै नमः। वेदमानप्रभायै नमः। वेदमानप्रभा వేదమానం అనే శబ్దానికి వృద్ధి పొందుచున్నటువంటి అని అర్థం. వివర్ధమానము వృద్ధి పొందేటువంటిది. ప్రభా అనే దానికి కాంతి అని అర్థం. చాలా గొప్ప కాంతి అంటే మనం కాంతి గల వస్తువుల్ని కొన్నిటిని మనం చూస్తూ ఉంటే దీనికంటే అది పెద్ద కాంతి గలది, ఇంతకంటే అది ఇంకా గొప్ప కాంతి గలది, ఇలా వెళ్తూ ఉంటే ఇక దేనికంటే కాంతి గొప్పగా లేనే లేదో అదే ఆత్మస్వరూపం. కాంతి కాంతి అనే దానికి రెండు అర్థాలు. ఒకటి ప్రకాశం అని ఒక అర్థం, రెండవది ఆకర్షకం అని కూడా అర్థం. కాంతి అంటే ఆకర్షించే, అంటే బాగా స్వచ్ఛమైన ప్రకాశం కలిగి ఉండేదాన్ని కాంతి అంటారు. బాగా ఆకర్షించే వస్తువులను కూడా కాంతి అంటారు. అందువల్ల మనకి అయస్కాంతము అంటే అయస్సుని ఆకర్షించేది అని అర్థం. ఇది మనఃకాంతం, మనస్సుని ఆకర్షించేది. సమస్త ప్రాణులని ఆకర్షించేటువంటిది. లోకంలో కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి కొన్ని నచ్చవు. అది ఏమిటంటే వారి వారి సంస్కార విశేషం తప్ప అన్నిటికీ ఒకే కారణం మనం చెప్పలేం కదా. వారి సంస్కార విశేషం వలన కొన్ని విశేషములు నచ్చుతాయి, కొన్ని విషయములు నచ్చవు. కానీ అందరికీ నచ్చేటువంటిది ఏమిటంటే ఆత్మ. తనకు తాను అందరికీ నచ్చుతాడు. ఎదుర్కొండగా వారు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఒకరికి నచ్చిన వారు మరొకరికి నచ్చరు, మరొకరికి నచ్చని వారు నచ్చుతారు. కొన్ని సందర్భాల్లో వారికి నచ్చిన కారణం వలనే వీరికి నచ్చరు. ఏమిట్రా వాడు ఎందుకు విరోధి అని అంటే వీళ్ళు ఏం చెప్తారు, వాడికి మిత్రుడు కాబట్టే విరోధి, అంతకంటే ఏం కారణం లేదు. ఇదే ఒక కారణం, వాడికి మిత్రుడు కావడం ఒక కారణం. అలాగే వీడు నీకు ఎలా మిత్రుడైనాడు రా, వాడికి శత్రువు కదా. వాడికి శత్రుడైన కారణంతో వీడు మిత్రుడైపోయినాడు. వీడి మిత్రత్వానికి ఇంకో కారణం లేదు. లోకం యొక్క స్థితి ఇలాగే ఉంటుంది. అందువల్ల మిత్రస్య మిత్రం శత్రు, మిత్రస్య మిత్రం మిత్రం, మిత్రస్య శత్రు శత్రు. అలాగే శత్రోహో మిత్రం, శత్రోహో మిత్రం ఇమ్మ శత్రు. శత్రువుకి మిత్రుడైన వాడు మనకి శత్రువు అవుతాడు, ఎందుకంటే వాడితో కలిసి ఉన్నాడు. అలాగే శత్రువుకి శత్రువు ఉంటే వాడు మనకు మిత్రుడైపోతాడు. కానీ అందరికీ ఒకే ఒక విషయంలో సమానమైన రుచి అంటే అది ఆత్మ. దానికే సుఖం అని పేరు, దానికే ఆనందం అని పేరు, దానికే ప్రకాశం అని పేరు. అందరూ దాని గురించే బతుకుతున్నారు. అందరికీ చింత
ఏదో చెప్తారు పిల్లల గురించి చింతని, ఏదో పతిని అడిగితే నాకు పత్ని గురించి చింతని, పత్నిని అడిగితే పతి గురించి చింతని. ఈ చింతలన్నీ పైకే. నిజానికి చింత తనల గురించి తానకే చింత తప్ప వేరే ఎవరి చింత కాదు. ఒకచోట శంకర భగవత్పాదులు చెప్పారు, పిల్లలకు తనకు సంబంధించిన వాళ్లకు, మిత్రులకు, పరివారానికి ఏమీ కష్టం రాకూడదని కోరుకుంటారు. ఈ కోరికకు మూలం ఏమిటి అని అంటే, వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టాన్ని వీడు తట్టుకోలేడు. వీడికి కష్టం రాకూడదని వాళ్ళకు కూడా కష్టం రాకూడదని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే ఒక రోజున మన పుత్రులైనా, మిత్రులైనా, పరివారమైనా ఒకనాడు ఏదో కారణంగా శత్రువర్గంలో చేరారంటే వారి కష్టాన్ని వీడు కూడా పోతాడు. శత్రువర్గంలోకి వాళ్ళు విడిపోయినారంటే ఏదో కారణంగా ఎంతమంది మిత్రులు శత్రువులు అవుతున్నారు, ఎంతమంది పరివారం శత్రువులై కూర్చుంటున్నారు, ఏదో కారణంగా కూర్చుంటున్నారు. అప్పుడు వారి సుఖాన్ని వీడు ఎందుకు కోరుతాడు? వీడు వారి సుఖాన్ని కోరడానికి కారణం తనకు ఏ కష్టము వాటిల్లకూడదు, అందుగురించే అంటున్నాడు. అంటే సమస్త సుఖము తన గురించి తప్ప వేరే వాడి గురించి సుఖాన్ని ప్రార్థించేవాడు అంతటి ఉదారమైన వాడు లోకంలో కోట్లకు ఒకటి ఉంటే ఉండవచ్చు, ఎక్కువ. అలా ఉండే వాళ్ళలో గోపికలు వీళ్ళందరూ దృష్టాంతం. మనకి ఏం కష్టం వచ్చినా సరే కృష్ణుడు సుఖంగా ఉంటే చాలు అని కోరుకునేవాళ్ళు వాళ్ళు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అలా కోరుకోరు. ఒక శిష్యుడికి గురువు గారు తత్వోపదేశం చేశాడు. ఈ శిష్యుడు చాలాసార్లు వెళ్ళి ఆయన్ని ప్రార్థించాడు, నాకు మీరు తత్వోపదేశం చేయండి, తత్వాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన ఉపదేశం చేసి, నీకు ఎన్నాళ్ళు ఉపదేశం చేసినా వైరాగ్యం రాలేదు, వివేకం రాలేదు అని ఆయన్ని కొంచెం ఆయన గట్టిగా మాట్లాడి అదలించాడు. అదలిస్తే ఈయన చెప్పాడు, ఏమంటే నాకు జీవబ్రహ్మలకు ఉండే సంబంధం తెలిసింది, జగత్తు నిత్యంగా ఉండకూడదని తెలిసింది, ఇంకా నన్ను ఏం చేయమంటారు? ఇంకా వైరాగ్యం రావడం అంటే ఏమి నాకు తెలియదు చెప్పను అంటే ఈయన ఏమన్నా అంటే, వైరాగ్యం వస్తే ఇంటిని వాకిల్ని నువ్వేం పట్టించుకోకూడదు. వైరాగ్యం రావడం అంటే అర్థం మళ్ళీ ఇక్కడ పాఠం చదివిన వెంటనే ఇంటికి వెళ్ళి నా పిల్లలను చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి అనుకుంటే నీకు వైరాగ్యం ఎక్కడ వచ్చినట్లు? అంటే ఈయన ఏమన్నా అంటే, ఏమంటే నాకేమీ వాళ్ళ మీద రాగంతో నేను వెళ్ళట్లేదు, కానీ వాళ్ళు నిరాశ్రయులు, వాళ్ళని నేను అగ్నిసాక్షికంగా 10 మంది మధ్యలో జీవితం అంతా నేను రక్షిస్తాను అని నేను పాణిగ్రహణం చేశాను. ఇప్పుడు నేను పాణిగ్రహణం చేస్తే నేను తనను పోషిస్తాను అనే ధైర్యంతో తన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అందరినీ విడిచేసి నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఈనాడు వీధి వాకిట్లో వృద్ధున్నే అక్కడ ఎంత అశుద్ధం ఉన్నా కూడా అంతా బాగు చేసి నీళ్లు చల్లి వాకిట్లో ముగ్గు వేసి ఇంట్లో అంటవారిలాగా అంట పనిచేసి గుడ్డ ఉతికే వాళ్ళలాగా గుడ్డలు ఉతికి అంటుతోమి ఇల్లంతా పనిచేస్తుంది, నా గురించి తపన పడుతుంది, నా గురించి భోజనం తయారు చేస్తుంది, ఇవన్నీ చేస్తున్నది. ఆవిడ్ని విడిచిపెట్టి రావడం కృతజ్ఞత కాదా? ఆవిడ మీద ఏదో నాకు అటాచ్మెంట్ ఉంది, రాగం ఉందని మీరు అనుకోవచ్చు. కేవలం నేను కృతజ్ఞుడిని కాకూడదు అనడం గురించి నేను ఇంటికి వెళ్తున్నాను. అలాగే మేము ఇద్దరం కలిసి
ధర్మానికి మన ఇంట్లో పూజ చేసుకోవడానికి, మన కులదేవతల్ని రక్షించడానికి, మన ఇల్లు వాకిళ్ళు కాపాడడానికి పిల్లలు కావాలి అంటే సంతతిని కోరుకున్నాం. ఆ సంతతి వచ్చారు. ఇవాళ వాళ్ళకి చదువులు, సంఖ్య, రోగాలు, నొప్పులు, ఇంకా వివాహాలు ఇవన్నీ చూడవలసిన బాధ్యత నా మీద ఉన్నది కదా. ఈ కర్తవ్యాన్ని వదిలేసి మీరు వైరాగ్యంతో అన్నీ వదిలేసేటంటే ఇది ఏ రకంగా న్యాయం అని ఈయన ప్రశ్నించాడు. అంటే ఈయన వాదం ఏమిటి? శిష్యుడి వాదం, వైరాగ్యం అనేది నాకు లేకపోవడం లేదు, వైరాగ్యం నాకు ఉన్నది. కానీ ఈ వీరిని పోషించడం నాకు కర్తవ్యము అని అతని వాదం. గురువుగారి వాదం ఏమిటి? వివేకం తర్వాత కదా వైరాగ్యం వచ్చేది. వివేకం అనే శబ్దానికి అర్థం ఏమిటి? కేవలం పరమాత్మ మాత్రమే సత్యము, తదితరమైంది అంతయు మిథ్య. ఇది కదా వివేకం. వివేకం అనే శబ్దానికి అర్థం. ఇప్పుడు మిథ్య అయినటువంటి జగత్తులో కర్తవ్యం అనేది ఏమైనా సత్యంగా ఉంటుంది? మిథ్య అయిన జగత్తులో కర్తవ్యం కూడా మిథ్యే, ఏమీ సత్యమేమీ లేదు. అది మిథ్య అయిన కారణం వలనే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ఎందువల్ల రావాలి? నాకు అసహ్యం పుట్టి రాకూడదు, నాకు అది నచ్చలేదు కాబట్టి వైరాగ్యం రాకూడదు. అది నచ్చకపోతే ఇంకోటి నచ్చుతుంది. దానికి వైరాగ్యం అని పేరు కాదు, దానికి ద్వేషం అని పేరు. ద్వేషం వేరు, వైరాగ్యం వేరు. వైరాగ్యం అనేది దాని మీద రాగము లేకుండా ఉండడం. ఈ రాగం లేకుండా ఉండడం, ఒక వస్తువు మీద రాగం లేకపోతే వైరాగ్యం కాదు. సకల వస్తువుల యందు వారికి రాగం లేకుండా పోవడం. సకల వస్తువుల యందు రాగం లేకుండా పోవాలి అంటే ఆత్మాతిరిక్తమైన సకల వస్తువులో కూడా మిథ్య, ఇవన్నీ అసలు లేనివే అనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు లేని వస్తువు పైన మనకి ఎందుకు ఆశ వస్తుంది? అసలు ఒక తల్లి తన ఆడపిల్లకు శుక్రవారం కదా అని తలంటి పోసి చక్కగా పట్టు పరికినా కట్టి అలంకరించి తనకు ఉండేటువంటి ఆభూషణాలు వేసి ఇంట్లో ఇంట్లో కూర్చోబెట్టి ఈమె తన పనిలోకి దిగింది. ఈ పిల్ల ఇంకా గట్టిగా పరిగెత్తేటువంటి స్థితి దాకా రాలేదు, ఏదో గోడలు పట్టుకొని నడుస్తూ ఉంటుంది. ఈ పిల్లను చూసినటువంటి ఒక దొంగ ఈ పిల్ల దగ్గరికి వచ్చి ఈ ఆభూషణాలు తీయడానికి వాడు ట్రై చేస్తున్నాడు. ఆ సమయంలో వాడిని చూసేవాడికి పిల్ల పెద్దగా ఏడ్చింది. ఈ పిల్ల ఏడవడము, వాడి చేతిలో కత్తి ఉండడము, ఇవన్నీ కూడా దొడ్లో తన పని చేసుకున్నటువంటి తల్లి గమనించింది. ఇప్పుడు ఏడిస్తేనో అరిస్తేనో అయ్యేదేమీ లేదు. ఈవిడ చాలా నిదానంగా అరే ఆ దరిద్రుడిని, ఆ నకిలీ వస్తువులన్నీ తీసుకుపోని మనకి అసలైన వస్తువులన్నీ మన బ్యాంకులో మనకు ఉన్నాయి కదా, ఎందుకు ఏడుస్తావు, తీసుకోమని చెప్పు అని పెద్దగా అరిచి. ఈ మాట చెప్పిన వెంటనే వాడికి ఈ వస్తువుల మీద ఆశ పోయింది. వెంటనే వాడు అనవసరంగా ఇప్పుడు మనం ఇవి తీసుకున్న తర్వాత కూడా దొంగ అనే పేరు మనకి వచ్చి అందరూ కొట్టడానికి వస్తే మన బరువు పోతుంది మనకి. వాడు పరిగెత్తుకుపోయినాడు. అంటే ఆమె నిజమైన బంగారాన్ని కూడా అలా చెప్పింది. అలా చెప్పినంత మాత్రంతో వాడికి దాని మీద ఉండే రాగం పోయింది. ఇంతకుముందు ఎంతో రాగంతో రిస్క్లో పడుతున్నాడు వాడు కావాలని. దొంగతనం చేయడం అనేది సాధారణ విషయం, అది చాలా రిస్క్. అది అటువంటి రిస్క్ని ఎందుకు తీసుకున్నాడు? లాభం ఎక్కువ ఉన్నదని తీసుకున్నాడు. దాని మీద రాగంతో తీసుకున్నాడు. దాంతో డబ్బు కావాలి, ఏదో వాడికి రాగం.
ఇప్పుడు మనకి శృతి ఇదంతయు అసత్యము అనే విషయాన్ని కేవలం ఒక మాట మాత్రంతో చెప్పడం కాక యుక్తితో నిరూపించి చూపించింది. ఎందువల్లంటే ఏది పుట్టడానికి ముందు లేదో, నశించిన తర్వాత లేదో, అది మధ్యలో కూడా లేనట్లుగానే ఉంటుంది. అది మధ్య కూడా లేదు. అందువల్ల ఇప్పుడు ఈ జగత్తంతా ఎటువంటిది కదా, సృష్టికి ముందు లేదు, ప్రళయానికి తర్వాత లేదు, అది మధ్యలో మాత్రం ఉన్నదా ఏమిటి? ఆదావంతే చయన్నాస్తి, ఆదిలోనూ అంతర్లోనూ ఏది లేదో వర్తమానేపి తత్తథా, వర్తమాన సమయంలో ఉన్నదిగా కనిపిస్తున్నప్పటికీ అది లేనిదే, అది ఉన్నది కాదు. ఎందుకంటే ఉన్నది దాని స్వభావాన్ని మార్చుకోదు, ఇది స్వభావాన్ని మార్చుకుంటుంది కదా. అంటే దీనికి ఉండుట అనేది స్వాభావికం కాదు, కృత్రిమంగా ఇప్పుడు ఉన్నది. నీటి బుడగ అంటే నీరు ప్రవహిస్తూ ఉండవచ్చు, కానీ నీరు ఇంత ఎత్తుగా ఏదో సగం బాలులాగా ఎలా ఉండగలదండి? అది కృత్రిమం. ఆ కృత్రిమం ఎంతసేపు ఉంటుంది? ఒక క్షణం, 2 క్షణాలు, 3 క్షణాలు, ఏ క్షణంలో అయినా పోవచ్చు, ఏ క్షణంలో అయినా పోయేదే తప్ప అదేమీ స్వాభావికమైన సత్త కాదది, కృత్రిమమైన సత్త. అందువల్ల ఇది నియమం. ఈ మనకి శృతి ఈ మాట చెప్పి జగత్తుని మిథ్యాన్ని, జగత్తుని మిథ్యాన్ని నేను ఆజ్ఞ వేస్తున్నాను, నువ్వు మిథ్యగా తెలుసుకో అలా చెప్పలేదు. ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా అని చెప్పి మృద్ఘట దృష్టాంతాన్ని ఇచ్చి, ఘటం తయారు కావడానికి ముందు మట్టి అనే పేరు, ఆ ఘటం పగిలిపోయిన తర్వాత మట్టి అనే పేరు, మధ్యలో దానికి మట్టి అనే కుండ అనే ఒక పేరు, ఒక ఆకారం ఇంత పెద్ద పొట్ట కలిగి ఉండడం, ఇంతలా గొంతు కలిగి ఉండడం, అలా ఉన్నట్టయితే దానికి కుండ అని పేరు. ఇంకో ఆకారంలో ఉంటే దానికి మరొక పేరు. ఈ పేర్లు రూపాలు కల్పించినవి తప్ప నిజమైనవి కాదు. ఇదే కదా జగత్తు. కాబట్టి మృత్తికేత్యేవ సత్యం, ఇలా మృత్తికేత్యేవ సత్యం చెప్పిన మృత్తిక కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అది జలం నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు జలమే సత్యము. ఆ జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుండి. ఇలా పోతూ ఉంటే ఆది కారణమైన బ్రహ్మే సత్యము, మిగతాదంతా కల్పితము అని చెప్పి, అప్పుడు దీనివల్ల కదా వైరాగ్యం రావాల్సింది. అప్పుడు ఈ గురువు గారు ఏం చేశారంటే, సరే నీవు కర్తవ్యం నువ్వు అంటున్నావు, నీ వాదనలోకి నేను వస్తాను. నీది వైరాగ్యం కాదు, నీకు వివేకం రాలేదు అని నేను చెప్తున్నాను. నీవే ఉంటున్నావు నాకు వివేకం ఉన్నది, నాకు వైరాగ్యం వచ్చింది అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు ఈ కర్తవ్యాన్ని నువ్వు పరిపాలించినట్లయితే నీకు వాళ్ళు, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసినటువంటి నీకు వాళ్ళు ప్రత్యుపకారంగా ఏం చేస్తారు అంటే, నా గురించి ప్రాణాలైనా తెగించడానికి తయారు, నా గురించి ప్రాణాలైనా తెగించడానికి తయారు అని చెప్పాడు. సరే, ఇప్పుడు మీ గురించి ప్రాణాలు తెగించడానికి తయారైనటువంటి దారా పుత్ర మిత్ర పరివారములకు నీవు కర్తవ్యంగా కొంచెం చేయదలుచుకున్నావు. కానీ మొట్టమొదటి ఇది విచారించుకో, నీ కోసం ప్రాణం విడిచేవాడు ఎవడైనా ఉన్నాడా లేదా అంటే వాడు అన్నాడు, దాంట్లో ఏం సందేహం లేదు, నాకు ప్రాణం పోయే స్థితి వస్తే నిశ్చయంగా నా ప్రాణానికి వాళ్ళ ప్రాణాలు అడ్డు వేస్తారు. గురువుగారు అన్నాడు, ఇది నీ మోహం, ఇది నీ భ్రమ తప్ప ఎవ్వరూ వేసేవాడు లేదు. కాదు, నాకు వాళ్ళ హృదయం బాగా తెలుసు, వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు, వాడు నా పంచప్రాణాలకు, వాడు మళ్ళా పంచప్రాణాలకు కూడా వాడు తయారుగా ఉన్నారు. సరే, అయితే ఒక పని చెయ్యి, ఇప్పుడు నేను నిన్ను ఇక్కడ ఏదో ఒక పాము గడిచినట్లుగా
నీవు ఈనాడే ప్రాణములు పోయిన ఒక శవంలాగా ఉన్నట్టుగా నేను వాళ్ళని చూపిస్తాను, నీవు బతికే ఉంటావు కదా, ఇక వాళ్ళ పరిస్థితి ఏమిటి అని నువ్వు చూపిదాను అని ఇతన్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఇతన్ని మోసుకుని తీసి వెళ్ళాడు. అక్కడ ఒక మంచం మీద పడేశాడు. ఏమిటయ్యా అంటే ఇట్లా దైవ దుర్దశ వలన వీడు పాము బాటిని తెచ్చాడు అని ఇంట్లో చెప్పంగానే వాళ్ళందరూ కాశ్యం ఎత్తి బాధకున్నారు, ఏడ్చారు. వీడు సంతోషపడుతున్నాడు. వాడు ఎడవడాన్ని చూసి గురువుగారు ఓడిపోయినారు, నేనే గెలిచాను. సరే, అలా ఏడుస్తూ ఏడుస్తూ మధ్యలో ఏమంటున్నారు, రేపటి నుంచి మాకు తిండి తిప్పలకి ఎవరు దిక్కు, ఇంట్లో చెట్టంత వాడు ఒకడు ఉంటే సంపాదించి పెడుతున్నాడు, ఇప్పుడు రేపటి నుంచి ఏమైపోవాలి. అప్పుడు వీడికి మనస్సులో డౌట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళ ఏడుపంతా దీని గురించి కాదు. మొన్న ఒక 5-6 రోజుల కంటే ఎక్కువ కాలేదు, ఇక్కడ గంగలో హైదరాబాద్ నుంచి ఎవరో వచ్చిన వాళ్ళలో ఒక ఆయన పోయినాడు, కేదార్నాథ్ తెలుగువాడు. ఆ పిల్లవాడు కాస్త మన పౌరోహిత్యము వేదాధ్యయనం చేశాడు. వాడు సరే, వాడు ఇక్కడికి వస్తూ 10 మంది కలిసి వచ్చారు. వాడు ఏమీ లేదు, గంగలో మొట్టమొదటి వీటిలో జారిన వెంటనే వాడు కంగారు వేసి ఉంటుంది. బహుశా అంతకంటే లేక మునిగిపోవడానికి అంత నీళ్ళే లేవు అసలు అక్కడ. కానీ ఆ కంగారులో మరి మన హార్ట్ అటాక్ వచ్చిందో ఏమొచ్చిందో మొత్తం పోయినాడు మనిషి. పోతే వాడు నా దగ్గరికి 2వ రోజున ఒక రోజు మధ్యాహ్నం పూట వచ్చాడు. వచ్చి వాళ్ళు దుఃఖించడం ఆరంభించారు. వాళ్ళ దుఃఖానికి కారణం ఏమిటి అని నాకు అర్థం కాల. ఎందుకంటే వాడు చాలా కారణాలు చెప్పి ఏడుస్తున్నాడు. వాళ్ళ ఏడుపుల్లో చాలా కారణాలు ఉన్నాయి. నేను అడిగాను, అదే భయ్ అసలు మీకు దుఃఖం ఏమిటని చెప్పండి. ఏమిటేమని చెప్తాం, 100 దుఃఖాలు ఉన్నాయి. ఏమిటంటే ఎవరింటోనో మంత్రింటో వీడు ఏదో పూజకు ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఈ శవాన్ని ఇక్కడ పారేసి ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు అది పెద్ద దుఃఖం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఈ మనిషి వస్తూ ఉంటే నువ్వు వెళ్ళవద్దయా అని చెప్పారు. వీళ్ళు బలవంతం చేసి ఏం చేయాలంటే మేము అందరం ఉన్నాం, నీకు ఎందుకు భయం అని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలని భయం. తర్వాత వీడు వచ్చేటప్పుడు ఫ్లైట్కి టికెట్లు వీడే డబ్బులు పెట్టాడు, మళ్ళీ వెళ్ళడానికి వీడే టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ గుడ్డుసున్నా. ఇదొక దుఃఖం. వీటిలో ఉంటుంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, డెత్ సర్టిఫికేట్తో సహానే తీసుకురావాలన్నారు వాళ్ళు. ఈ డెత్ సర్టిఫికేట్ ఈ ఊళ్ళో ఎవడిస్తాడు, ఎవరిని అడగాలి, భాష ఏమిటి ఏం తెలియదు, ఇదో దుఃఖం. అంటే ఇప్పుడు దుఃఖానికి నిమిత్తం ఇప్పుడు పోయినాడనే విషయం కాదు, అసలు చాలా విషయాలు ఉన్నాయి. కానీ వీడేదో అనుకుంటున్నాడు, నా మీద ప్రేమతో ఎందుకు చేస్తున్నా, గంగలో వెతికించేది ఇందుకోసం కాదు. ఆ బాడీ కనిపించకపోతే డెత్ సర్టిఫికేట్ రాదు వాడికి. అది ఆ బాడీ కొట్టుకుపోయింది అనుకోండి, డెత్ సర్టిఫికేట్ ఎవరిస్తాడు. అంటే అసలు ఎక్కడో ఉంది వ్యవహారం. ఇప్పుడు ప్రపంచం అంతా మనం చూసినట్టుగా లేదు, ఇది స్పష్టంగా అర్థం. వాళ్ళు వచ్చి నాకు చెప్తే అదే ఎందుకోసం ఏడుస్తున్నారు, వీటి ఏం తెలియలేదు. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు పోస్ట్ మార్క్ చేస్తే కానీ వీడు డెత్ సర్టిఫికేట్ కూడా అది ఒక రోజులో చేసి ఇవ్వరు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇదంతా పెద్ద గందరగోళం. అంటే ఏమిటి, నిజమైన ప్రేమ అనేది ఎక్కడా లేదు అని మాట. వీళ్ళందరూ ఇలా ఏడుస్తూ ఉంటే వాడికి మనసులో సందేహం వచ్చింది. దీని తర్వాత ఈయన ఏం చేశాడంటే, వీడిని బతికించడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది అని చెప్పాడు. ఏమిటంటే, వీడి స్థానంలో ఎవరో ఒకళ్ళు ప్రాణాలు వదిలేసేయాలి, మీ ఇష్టం. ఎవరో ఒకళ్ళు, ఎవ్వరూ దగ్గరికి రాలేదు, ఏ ఒక్కరూ దగ్గరికి రాలేదు. అప్పుడు వీడికి అర్థమైంది, నాకున్నది వైరాగ్యమా లేకపోతే కర్తవ్యతా బుద్ధ ఏమిటి సరే. అంటే ఎవడికి వాడు నేను భక్తివంతుణ్ణి, నేను మంచివాడిని,
నాకు వైరాగ్యం ఉన్నది, వాడి ఉత్తర వాడే అనుకోవచ్చు. కష్టం వచ్చినప్పుడు తెలియాలి. ఆ నిజమైన పరీక్ష వస్తే తెలుస్తుంది ఏమిటి వైరాగ్యమా కాదా అనే విషయం. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలియకుండా ఏదో నేను వైరాగ్యవంతుడిని అంటే అదేం లాభం లేదు. అందువలన శృతి మాత మనకి ఏం చేసిందంటే ఆత్మాతిరిక్తమైనటువంటి సమస్తమందు మిథ్యాత్వ బుద్ధి మనకి స్పష్టంగా ఎలా కలుగుతుందో ఆ రకంగా మనకి ప్రబోధనం చేసింది. ఏదో ఖడ్గవాదంగా నువ్వు నమ్మాలి అని మనకేం చెప్పలేదు. మనం నమ్మేట్లుగా బుద్ధిమంతుడైతే నమ్మేట్లుగా చక్కగా చెప్పింది. అందువల్ల ఇప్పుడు కాంతి అనే శబ్దం కదా ఇప్పుడు మనకు అర్థం కావచ్చు. ప్రభ అంటే కాంతి. కాంతి అనే దానికి ప్రకాశము, ఆకర్షకము. అది ఏధమానం. ఏధమానం అంటే వర్ధమానం. బాగా పెరిగి దీనికంటే ఇది ఎక్కువ ఆకర్షకం, దానికంటే అది ఎక్కువ ఆకర్షకం. మనకి చూడండి, ఇనుము కంటే స్టీల్ బాగా ఉంది, ఆ స్టీల్ కంటే కొంచెం ఇత్తడి రాగం బాగా ఉంది, దానికంటే వెండి బాగా ఉంది, దానికంటే ఇంకో బంగారం బాగా ఉంది, దానికంటే ఇప్పుడు ఏదో ప్లాంటీన్ అనేది వస్తుంది, అది ఇంకా బాగా ఉంది. ఇలా పోతూ ఉంటే ఆకర్షించేవి వస్తువులు ఇలా వివిధంగా ఆకర్షిస్తూ ఉంటే ఆకర్షకముల్లో ఇంతకంటే అతిరిక్తమైంది ఏదీ లేదు అనే వస్తువు వారి ఆత్మే ఆకర్షకమైన వస్తువు. ఇంతకంటే ఆకర్షకమైన వస్తువు ఏం లేదు. ఎందుకంటే ఈ బంగారం ఏం చేసుకుంటావు? నా దగ్గర పెట్టుకుంటావు. ఏ వస్తువు వచ్చినా నాదే తెలియదు. కొట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, మనం సంతోషంగా ఉండొచ్చు కదా. ఆ కొట్లో ఉన్న వస్తువు మనది కావాలి. ఈ ప్రపంచం మొత్తం నీదే అనుకోను. స్వదేశో భువనత్రయం. ఇంకా నీకేమిటి పరితాపం అంటే వీడికి ఉన్నది ఏమిటంటే భువనత్రయం నీదేనన్నా దాని తాళం చేతులు నా దగ్గర ఉండాలి. దాని మీద స్వాతంత్ర్యం నాకు ఉండాలి. ఎవడు ముట్టుకోకూడదు, నన్ను అడిగి ముట్టుకోవాలి. ఒకవేళ ముట్టుకుంటే నన్ను అడిగి ముట్టుకోవాలి. ఈ అహంకారం యదహంకారమాశ్రిత్య అనే అహంకారంతో కదా వీడు కష్టపడేది. ఈ అహంకారం లేకపోతే స్వదేశ భువనత్రయానికి అడ్డుపెట్టినవాడు ఎవడసలు? అందరూ తింటున్నారు తిన్ని. అందరూ ఇంట్లో గిన్నెలో అన్నం వండితే అందరూ వీడిని అడిగే తింటారు. ప్రతి ఒక్క మెతుకుని అయ్యా తినచ్చా తినకూడదా అని ఎవడైనా అడుగుతాడే? నీకు కావాల్సింది తింటున్నా, మాకు కావాల్సింది తింటారు. అందరూ ఎవరికి కావాల్సింది వాడు తింటాడు. అలాగే మొత్తం ప్రపంచం వసుధైక కుటుంబకం. అందరం మనం ఒకే కుటుంబం వాడడం. ఎవరికి కావాల్సింది వాడు తింటున్నాడు. దీంట్లో నీదేమిటి నాదేమిటి? ఎవరికి కావాల్సింది వాడి ఏదో తింటారు. కూరలో పప్పులో చేస్తే మొట్టమొదటి పంక్తిలో కూర్చున్న వాళ్ళు కాస్త ఎక్కువగా తినేస్తే రెండో పంక్తిలో ఉన్నవాడు కొన్ని రావు. అది స్వభావం. సరే ఇవాళ నాకు ఉద్యోగం చేసుకుంటారు, అందుకోసం వాళ్ళు ఏమో తగదాడతారే. ఓ మనుషులు ఎవరో ఇద్దరు ఎక్కువ వస్తారు, చివరి ఉన్న వాళ్ళకి ఏం ఉండవు, కూరగాయలు వేసుకుని ఏదో తినేసేస్తారు, అయిపోతుంది. దానికోసం ఇవాళ నాకు కూర లేదని ఎవడైనా కేసు వేస్తారా? కొంచెం బుద్ధిమంతులైతే ఆ పులుసులో ఇంకో గిన్నెడు వేడి నీళ్ళు పోస్తారు. వస్తే మొత్తం అందరికి సరిపోతాయి. మజ్జిగలో నీళ్ళు పోస్తే సరిపోతాయి. అంతకంటే ఏం చేస్తారు? ఏదో ఒక ఉపాయం చేసుకోవాలి కదా. అలాగే ప్రపంచంలో పండే పంటలు ఉండే వస్తువుల్ని అందరితో కాస్త తీసుకుంటున్నాం, అందరం తీసుకుంటాం, మనందరం ఒకటే అని భావం వచ్చినట్లయితే ఇంకా తగదా ఏముంది? ఎవడికి ఎవడు దొంగతనం చేయాలి, ఎవడి మీద ఎవడు అధికారం చేయాలి, ఏం చేయక్కర్లేదు. కానీ అహంకారం అడ్డు వస్తున్నది. ఆ అహంకారంతో వీడు కష్టపడుతున్నాడు. అందువల్ల సర్వాకర్షకమైంది ఆత్మ ఒకటే, అదే ప్రకాశస్వరూపమైంది, ఏధమానమైంది. ఏధమాన ప్రభా. ఏధమాన ప్రభ అన్నప్పుడు వివర్ధమానమైనటువంటి సర్వాతిశాయి అంటే ఇంతకంటే మనకి
ముఖ్యంగా కావాల్సింది ఎవరూ లేదు. అటువంటి ప్రభ కాంతి కలిగినటువంటిది. దీనికి ప్రమాణంగా ఏమిచ్చారు చూడండి. తమేవ భాంతమనుభాసి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని ఇచ్చారు. అంటే ఆ ప్రకాశానికి వెనకాలగానే అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకాశంతోనే అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి చూడండి. మనలో ఆత్మప్రకాశం లేకపోయినట్లయితే ఇంత గొప్పగా ప్రకాశించేటువంటి సూర్యప్రకాశం మనకి తెలుస్తుందా? ఇంత గొప్పగా ప్రకాశించే దీపప్రకాశం మనకి తెలుస్తుందా? ఈ ప్రకాశం కంటే దీన్ని ప్రకాశింప చేయడానికి మన ఆత్మప్రకాశం కావాలి. ఆత్మప్రకాశం ఉంటే దీన్ని ప్రకాశింపజేస్తుంది. ఇది ఇంత ప్రకాశంగా ఉన్నది. సూర్యుడిదైనా అంతే. తమేవ భాంతం అనుభాతి. అది ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశం వలన ఇది ప్రకాశిస్తున్నాయి. ఒకవేళ ఆ ప్రకాశం తగ్గిపోయింది, డెడ్ బాడీ అయిపోయింది, వాడి దగ్గర 1000 క్యాండిల్స్ బల్బులు వాళ్ళు పెడితే ఏం చేస్తాడు వాడు? ఇటువంటి సూర్యులు కోడి సూర్యులు చూపించుంటే ఏం చేస్తాడు? ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రకాశం కదా కావాల్సింది. ఆ ప్రకాశం ఉంటే ఇవన్నీ ప్రకాశం తెలుస్తుంది. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఆ ప్రకాశంతోనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అది ప్రకాశిస్తేనే వీట్ల ప్రకాశాలు మనకి తెలుస్తున్నాయి. ఇది చిన్న దీపం, ఇది పెద్ద దీపం అని ఎప్పుడు మన ఆత్మప్రకాశం ఉంటే. ఆత్మప్రకాశం లేకపోతే ఏం చెప్తుంది? ఇవాళ ఉండేటువంటి ఎండ ఎన్ని డిగ్రీలు ఉన్నది. ఇప్పుడు మగేశ్వర కార్తీలోకి వచ్చాం. ఆర్ద్ర కార్తీలు వస్తే కొంచెం చల్లబడింది. ఎవరయ్యా చెప్పారు ఇవి? అంటే కేవలం మీటర్లు చూసి చెప్తున్నావా? నీ అనుభవం ఏమన్నా ఉందే? మీటర్లు చూసి మాట్లాడేటే కదా మనం అనుభవం చూసి మాట్లాడుతున్నాం. మనం శివరాత్రికి ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది మన అనుభవం మనకు ఉన్నది కదా. అంటే ఆత్మప్రకాశాన్ని చూసి మనం ప్రకాశాన్ని లెక్క పెడుతున్నాం. ఆత్మప్రకాశాన్ని చూసి. అందువల్ల తమేవ భాంతమనుభాస సర్వం. ఇది అందువల్ల ఏధమాన ప్రభా అంటే అటువంటి ఆత్మస్వరూపిణే తల్లి. ఈనాడు ఒక వేదాంత ప్రవచనం నేను విన్నాను. ఆ ప్రవచనంలో ఆయన మా గురువు గారి దగ్గర శిష్యులే ఆయన కూడా, కానీ కొంచెం ఆయన మార్గం వేరు. ఆయన ఏం చెప్తున్నాడంటే దాంట్లో వేదాంతంలోకి వచ్చినట్లయితే ఈ దేవతల గురించి ఎవరు ఏమీ మాట్లాడరో, దేవతా విజ్ఞానానికి వేదాంతానికి సంబంధం లేదు. ఇక్కడ కేవలం పరమాత్మ గురించి చెప్తారు తప్ప ఈ గాడ్ అనే దేవతలని గురించి ఇక్కడ ఏం మాట్లాడరు. ఆ మాట్లాడేవాళ్ళు వ్యాపారస్తులు. వాళ్ళు కొంతమంది హనుమంతుని మందిరం పెట్టుకుని ఈయనే గొప్పవాడని చెప్తారు. కొంతమంది దత్తుడిని పెట్టుకుని ఈయనే గొప్పవాడని చెప్తారు. కొంతమంది విఘ్నేశ్వరుని పెట్టుకుని ఆయన గొప్పవాడని చెప్తారు. మనకి మాత్రం శుద్ధమైన పరంబ్రహ్మ మనకి విషయము, దేవతల విషయం కాదు. ఇది నాకు ఎందుకో అంత సరి అని అనిపించలేదు. ఎందువల్ల అనిపించలేదంటే, ఇప్పుడు మనం ఉపనిషత్ భాష్యం చదువుతున్నాం, గీతా భాష్యం చదువుతున్నాం, బ్రహ్మసూత్ర భాష్యాలు చదువుతున్నాం, అలాగే ఇప్పుడు త్రిశతీ భాష్యం చదువుతున్నాం. ఈ త్రిశతీ భాష్యం చదివేటప్పుడు ఆచార్యులు వారు ఏం చేస్తున్నారు? పారమార్థికమైన అర్థాన్ని చెప్తూనే ఆయన మరొక రకమైన అర్థాన్ని కూడా చెప్తూనే ఉన్నారు. అంటే దేవతా విజ్ఞానం మనకి ద్వేషం లేదు, అది సాధనావస్థ, ఇది సాధ్యావస్థ. అంటే సాధించదగినది శుద్ధమైన ఆత్మతత్వము, సగుణమైన స్వరూపము మనకి సాధనంగా పెట్టుకోవాలి. అంతేగాని ఆచార్యుల వారు సర్వాత్మన ఈ దేవుళ్ళన్నింటి వారైనా చెప్పలేదు.
అలా చెప్తే ఆయన ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసలోక రక్షకం అని ఎందుకు పాడతారు ఆయన కదా పాడింది. ఇలా ఏ దేవత మీద పాడలేదు, ఆయన ఏ దేవత మీద ఏ స్తోత్రం చేయలేదు, సమస్త దేవతల మీద చేశాడు. పాండురంగ విఠల మీద ఆయన ఒక స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేస్తూ ఆశ్చర్యంగా, ఏవయ్యా నీలాంటి దేవుడిని ఎక్కడా ప్రపంచంలో చూడలేదు, దేవతలంగానే ఇట్లా ఉంటాడు, ఎవరినైనా దేవుళ్ళలాగా కూర్చోవాలంటే ఇట్లా కూర్చుంటాడు. అంటే ఇది ఒక ట్రేడ్ మార్క్ దేవతలకి. నీవేమిటి ఇట్లా పెట్టి కూర్చున్నావు, నీకు దేవతగా ఉండాలని ఇష్టం లేదా, ఏమిటి అభిప్రాయం? దీని గురించి బాబా ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఇప్పుడు అర్థమైందయ్యా, ఏమిటి ఇదే ముద్ర, ఇదో కొత్త ముద్ర, ఏదో చిన్న ముద్ర పెట్టుకోవచ్చు, అవయ ముద్ర పెట్టుకోవచ్చు, ఇవన్నీ కాకుండా ఈ ముద్ర ఏమిటి? ఆయన ఏం చెప్పారంటే, నన్ను ఆశ్రయించిన వాళ్ళకి సంసార సాగరం ఇంతే లోతు అనే కదా నువ్వు చెప్పేది. అనగానే పాడునప్పుడు తొలగిపోయాడు. ఇప్పుడు అర్థమైంది, ఏదైనా లోకాలను ఎంత చాటిస్తారని ఆయన స్తోత్రంలో రచించాడు. ఎవడైతే పరమాత్మ పదార విందాన్ని శరణం పొందాడో వాడికి సంసార సాగరం ఎంత దూరం వెళ్ళినా వాడికి నడ్డిలోతే. అంటే అది మన్నేమీ పడేయలేదు. నడ్డి లోతులో ఉన్నవాడికి కష్టం ఉండదు, పీకల దాకా వెళ్ళినవాడికి కష్టం. అందువల్ల మనకి స్నాన ధర్మాల్లో నాభిదగ్రజలే స్థిత్వా అని మనకి చెప్తారు. పీకల దాకా వెళ్తే సంకల్పం చేసేది, అక్కడ వెళ్తే నోట్లోంచి మాట రాదు. ఏదో నాభిదగ్రజలంలో ఉంటే కేశవ నారాయణ వస్తాయి, అక్కడికి వెళ్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ఎంత ఈత వచ్చిన వాడైనా ఎక్కడ నదుల్లో కింద ఏముంటుంది ఏమిటి అని తెలియదు. అందువల్ల వాడికి మోకాళ్ళలో ఉంటే టక్కిన అక్కడి నుంచి వీడు గద్దు వీడానికో రావడానికో పోవడానికో వాడు వస్తువులు ఉంటాడు. అందువల్ల ధర్మశాస్త్రం కూడా అలాగే చెప్పింది. అంటే సమస్త దేవతల్ని కూడా గౌరవించినటువంటి వ్యక్తులు శంకరాచార్యులు. ఆ చుట్టూనే వారిని ఆశ్రయించి 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 వారి మీద ప్రేమ మనకు ప్రవృద్ధమై లోకం మీద ప్రేమ అనేది తగ్గి మెల్లిమెల్లిగా వైరాగ్యం రావాలి. ఒకే రోజున వైరాగ్యం ఎలా వస్తుంది? ఆ వైరాగ్యం అనేది మెల్లిమెల్లిగా రావాలి. అది ఈ జన్మలో పూర్ణ వైరాగ్యం వస్తే వాడు ధన్యుడు. లేకపోతే జన్మాంతరంలో పుడుతూనే వైరాగ్యంతో పుడతాడు. అక్కడి నుంచి వాడు పూర్ణ వైరాగ్యానికి వస్తాడు. పూర్ణ వైరాగ్యం ఒకే జన్మలో వచ్చేస్తుందని నియమేం లేదు. అది సాధన. ఎవడు ఎంత చేయాలో అంత చేస్తూనే ఉండాలి. అత నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నా ప్రవచనంలో కూడా ఎక్కడైనా ఇటువంటి భావం వస్తుందేమో అని భయపడి చెప్తున్నాను. అలా ఏం లేదు. దేవతలను వేదాంతం వారు తక్కువ చేసి ఏమీ మాట్లాడరు. సాధనాంశం కూడా మనకి చాలా ఉన్నది. బ్రహ్మసూత్రముల్లో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి సమన్వయాధ్యాయం అని ప్రథమాధ్యాయానికి పేరు, రెండోది అవిరోధాధ్యాయం అంటారు, 3 సాధనాధ్యాయం, 4 ఫలాధ్యాయం. ఇవి 4 అధ్యాయాలు. 4 16 పాదాలు, మొత్తం 16 పాదాలు. ఒక్కొక్క అధ్యాయంలో 4 పాదాలు ఉంటాయి. 16 పాదాల్లో బ్రహ్మసూత్రాలు మొత్తం ఉంటాయి. దీంట్లో సమన్వయం అంటే సమస్త వాక్యాలు కూడా శుద్ధమైన సచ్చిదానందకరమైన బ్రహ్మనే పరమతాత్పర్యంగా ప్రకాశింపచేస్తున్నవి. మొత్తం అన్ని వాక్యాలకి ఇదే అర్థం. సర్వే వేదాంతా, సమస్తమైన వేదాంతములో కూడా పరం బ్రహ్మనే పరమతాత్పర్యంగా చెప్తున్నవి అనే విషయాన్ని ప్రథమాధ్యాయంలో 4 పాదాల్లో చక్కగా వివరించారు. వివరించిన తర్వాత ఎవరిని మీరు ఇలా చెప్తే ఆ గ్రంథానికి విరోధం వస్తున్నదే, ఈ మాటకి విరోధం వస్తున్నదే, ఆ మాటకి విరోధం వస్తున్నదే, న్యాయదర్శులకు విరోధం వస్తుంది,
వైశేషిక దర్శన సిద్ధాంతానికి విరోధం వస్తున్నది అని ప్రశ్నిస్తే అదేమీ విరోధం కాదండి, ఆ విరోధాన్ని పరిహారం చేసి వీళ్లకు మాకు విరోధం లేదు, వాళ్ళకి మాకు విరోధం. ఎందుకంటే వాళ్ళు చెప్పదలుచుకున్న విషయం వేరు, మేము చెప్పదలుచుకునే విషయం వేరు, మేము చెప్పదలుచుకునే విషయం దగ్గర వచ్చి అందరం కలిసిపోతాము అనే విషయాన్ని స్పష్టంగా చేస్తూ మొత్తం ద్వితీయాధ్యాయంలో మళ్ళా 4 పాదాలు అవిరోధాన్ని స్థాపించి ఇక పైన తృతీయాధ్యాయంలో ఇటువంటి ఆత్మతత్వాన్ని పొందాలంటే ఉపాయం ఏమిటి చెప్పండి అన్నప్పుడు ఉపాయాలన్నీ చెప్పారు. కర్మానుష్ఠానం చేస్తే, ఇది చేస్తే, అది చేస్తే, ఇంత సాధనంతా చెప్పారు. అది కూడా వేదాంతమే కదా. బ్రహ్మసూత్రముల్లోనే తృతీయాధ్యాయం, ఆ బ్రహ్మసూత్రములనేది స్వతంత్ర గ్రంథం కాదు, అది ఉపనిషత్తులలో ఉండే వాక్యాలకు అర్థ నిర్ణాయకం. ఇది ఉపనిషత్తు అనేది ఒక బ్రహ్మసూత్రం అనేది ఒక స్వతంత్ర గ్రంథం కాదు. ఉపనిషత్తులో ఉండే వాక్యాలకు ఎలా అర్థం చెప్పాలి అని అంటే ఒక పెద్ద విచారం చేసి పూర్వపక్షులు ఏమంటున్నారు, వాళ్ళు అలా అనడానికి యుక్తి ఏమిటి, అసలు ఈ వాక్యంలో సంశయం ఎందుకు వస్తున్నది, దానికి పరమతాత్పర్యం ఏమిటి అని వ్యాసుల వారు నిర్ణయించి పెట్టారు. ఇది బ్రహ్మసూత్రం అంటే. బ్రహ్మసూత్రం అనేది ఒక కొత్త సబ్జెక్టు, అదేదో వేరే పుస్తకం కాదు. కేవలం ఉపనిషత్తుల్లో ఉండే వాక్యార్థాన్ని నిర్ణయించడమే వారి పని. దానిలో సందేహించేవారు కొంతమంది, ఆ సందేహించి విరుద్ధంగా అర్థం చెప్పేవారు కొంతమంది, ఆ విరుద్ధార్థాన్ని ఖండించి సరిగ్గా వేద సిద్ధాంతానికి సరైన సిద్ధాంతాన్ని చెప్పడమే వారి పని. దాంట్లో సాధన కూడా ఒకటి. ఈ సాధన గురించి దాంట్లో చాలా గొప్పగా మాట్లాడారు. అందులో మనందరం అమ్మవారిని సగుణంగా చూస్తేనే ప్రేమ చేయగలం. ఆమె యందు ప్రేమ వస్తే మిగతా వారి యందు ప్రేమ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ప్రేమ పెరిగిన కొద్దీ అక్కడ తగ్గుతూ ఉంటుంది. చిన్న పిల్లలకు తల్లిపై 100కి 100 పాళ్ళు ప్రేమ ఉంటుంది ఒక వయస్సులో. ఒక క్షణమైనా ఆమె లేకపోతే వాడు పెద్దగా ఏడ్చేస్తాడు. ఆమె ఒళ్ళో కూర్చుంటే వాడేదో రాజకోటలో కూర్చున్నట్లుగా వాడి అభిప్రాయం. ఎవడు నన్ను ఏం చేయలేడు. ఆవిడ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఆవిడ కొంగు కనిపించకపోతే ఏడ్చేస్తాడు. ఎప్పుడైతే రోడ్డు మీద పిల్లలతో ఆడుకోవడం ఆరంభించాడో అప్పుడు ఈవిని వదిలేసి 1 గంట 2 గంటలు వెళ్తూ ఉంటాడు. అంటే ఒక 80% మాత్రంలోకి వచ్చింది, 100 కాస్త 80లోకి వచ్చింది. అక్కడి నుంచి స్కూల్ వెళ్ళడం ఆరంభించి అక్కడ చాలామంది మిత్రులు, అక్కడ చాలామంది శత్రువులు, మళ్ళీ అక్కడ పెద్ద గణం తయారైపోతుంది. అప్పుడు వీడికి 50%లోకి వచ్చేస్తాడు. ఓ పెద్ద కాలేజీలోకి వెళ్తాడు, అప్పుడు 20%లోకి వచ్చేస్తాడు. వివాహానికి వస్తాడు, 0%లోకి వస్తాడు. ఇది మనందరం చూస్తున్నదే కదా. అలాగే ఇప్పుడు స్త్రీ కూడా వివాహం అయ్యి ఒక ఇంటికి వచ్చిందంటే ఆమె చింత వేరు. ఇక్కడ ఆమె బావగారు, ఆమె మరుదులు, ఆమె ఆడపడుచులు, ఆమె అత్తగారు, ఆమె ఇల్లు, ఆమె పిల్లలు, ఆమె దగ్గర కూడా ఇంట్లో ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మతో లేదు, పని పాట లేదు, క్షణానికి ఫోన్ చేస్తాం. ఇంతకుముందు తల్లి లేకపోతే, తల్లి కనిపించకపోతే పెద్ద కిరుగొట్టిన ఏడ్చిన పిల్ల ఇప్పుడు అంటే పని పాడలేదు, నన్ను ఏదో డిస్టర్బెన్స్ చేస్తాం. అంటే ఏమిటి కారణం? ఈ ప్రేమ అనేది మరొక చోట పెరుగుతున్న కొద్దీ పూర్వస్థానం ముందు తగ్గిపోతూ ఉంటుంది. ఇది స్వభావం. ఇది ఎవరి దోషం కాదు, పిల్లల దోషం. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఒకనాడు పిల్లలే కదా, వాళ్ళు ఇలా వచ్చిన వాళ్ళే. వాళ్ళు వాళ్ళ పిల్లల మీద వాళ్ళు ఎంత ప్రేమ పెట్టుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏం చేశారు? సరే ఏదో వారందరూ కాలం గడిచి విడిపోయినారండి అని హాయిగా చెప్పేస్తున్నారు. దానికోసం ఏమీ 24 గంటలు ఏడుస్తూ కూర్చోవట్లేదు. అక్కడ ఉన్న ప్రేమ అయిపోయింది. అలాగే మనకి పరమేశ్వరి యందు నిరతిశయమైన ప్రేమ, నిర్వ్యాజమైన ప్రేమ అలా కలిగి ఆ కలిగిన ప్రేమ అభివృద్ధి అవుతూ ఉంటే మిగతా విషయములందు ప్రేమ తగ్గిపోతూ ఉంటే అదే చివరి స్థితిలో వైరాగ్యం అనే పేరు పట్టుకుంటుంది. నాకు ఏమీ వద్దు, నాకు ఇది ఒక్కటే కావాలి.
నాకు అమ్మే కావాలి. కానీ ఆ అమ్మే కావాలి అని తెలుసుకున్నప్పుడు వాడు పరమేశ్వరుని వాడికంటే విడిగా తెలుసుకుంటున్నాడు. కానీ వేరే ఏది వద్దని చెప్పడం వల్ల వాడికి వివేక వైరాగ్యాలు సిద్ధించినాయి, జ్ఞాన సిద్ధి కాదు. ఆ జ్ఞానాన్ని పై మాటలో చెప్తున్నాడు. ఏ జగనేక జగదీశ్వరి అనే మాటలో ఆ పరమేశ్వరునే నేను అనే వాడిని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏధమాన ప్రభాలో ఇంతకంటే వేరే ఎవరూ మనకి లేనే లేరు అనే వైరాగ్యాన్ని పుట్టించి జ్ఞానాన్ని పైనామంలో పుట్టిస్తున్నాడు. చూడు, ఏ జగనేక జగదీశ్వరి అనే భాష్యం చదవడానికి ముందుగా ఈ నామంలో ఉండేటువంటి దీంట్లో ఏకప్రాభవశాలిని అనే నామం చూడండి. కొంచెం ముందరికి వెళ్తే ముందరికి అంటే పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ నామం దగ్గర నుంచి ఈ నామం అయిపోయిన తర్వాత ఏకవీరాది సంసేవ్య, తర్వాత ఏకమాన ప్రభ, ఏకప్రాభవశాలిని, ఈకార రూప, తర్వాత ఈశిత్రి, అక్కడ దాకా లేదు, మొట్టమొదటి నామం. ఇప్పుడు ఏకవీరాది సంసేవ్య, ఏకవీరాది సంసేవ్య కనిపించింది కదా. అంటే ఇప్పుడు ఏజదనేక జగదీశ్వరి తర్వాత నామం ఏకవీరాది సంసేవ్య, దాని తర్వాత నామం ఏకప్రాభవశాలిని కనిపించింది కదా. ఏకప్రాభవశాలిని భాష్యంలో చివరి పంక్తి చదవండి. తథాచ చివరి పంక్తి కనిపించిందా? తథాచ నిరంకుశ స్వతంత్ర జగత్కారణత్వ రూప తటస్థ లక్షణ లక్షిత వేదాంత సమన్వయ విషయీభూత అఖండ సచ్చిదానంద స్వరూప పరదేవత అవశ్యం స్వస్వరూపేణైవ ధ్యాతవ్య. ఇది ఇంతకంటే ఆయన దృష్టి ఏం చేస్తారండి? ఆ అఖండ సచ్చిదానంద స్వరూపమైన పరదేవతను స్వస్వరూపంగానే ధ్యానం చేసుకో అంటే అక్కడ కలపాలి. మొట్టమొదలు ఈమె నీకు గతి అని చూపించి ఆమె ఎవరో కాదు, ఆమె దిస్ అనేది కాదు, నీవే అహం అనేది ఆమె అనేది తెలుసుకో. అవశ్యం స్వరూపే స్వస్వరూపేణైవ ధ్యాతవ్య. ఆమె స్వస్వరూపమే, ఆమె ఎవరో వేరు నేను వేరు అని అనుకో. ఆమెనే నేను. ఈ విషయాన్నే మనకి అహమిత్యే భావయ భవాని ఇత్యాదుల్లో మనకి చెప్తూనే ఉంటారు. అందువలన దీన్నే మనం చేస్తుంటే మొట్టమొదటి సగుణంగా ధ్యానం చేస్తూ 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 తర్వాత నిర్గుణంలోకి వెళ్ళిపోవాలి. లెక్కలు నేర్చుకునేటప్పుడు ఒక బోర్డు మీద కానీ పలక మీద కానీ కాగితం మీద కానీ నెంబర్లు వేయాలి, ఒక్కొక్క స్టెప్ తీసుకోవాలి, తర్వాత చేయాలి. అలా కాకుండా కొంచెం సంస్కారం పెరిగితే ఇన్ని స్టెప్పులు చేయకుండా 2 స్టెప్పులతో పూర్తి చేస్తాం. ఇంకా సంస్కారం పెరిగితే అసలు పేపర్ పెన్నులే కనుక బుద్ధితోనే అంతా చేస్తాడు. అంటే ఇప్పుడు ఆకారం అనేది నెంబర్ అనేది ఒక ఆకారం. ఈ ఆకారం ఎప్పుడు కావాలంటే సంస్కారం ఎక్కువ కానప్పుడు కావాలి. సంస్కారం బాగా వచ్చేసింది,
మీరు అక్కడ లిస్ట్ చెప్తూనే ఉండండి, వీడు ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తూనే ఉన్నాడు, అంతా అయిపోయిన తర్వాత నీకు ఇది ఇవ్వాలని చెప్పేసి. ఏమయ్యా నెంబర్లు ఎక్కడ ప్లస్ చేసావు, ఏం చేసావు, అంతా జరిగిపోతుంది, అదంతా నిరూపణంగా జరిగిపోతుంది. కానీ మొట్టమొదటిగా అది వస్తుందా ఏమిటి? అందుకోసం పిల్లవాడికి అసలు 1, 2, 3 నేర్పకుండా అన్నీ నేను చెప్పేది నువ్వు వాళ్ళ బుద్ధి చేసుకోండి ఏం చేసుకుంటాడు వాడికి ఎలా అర్థమవుతుంది? అందువల్ల సగుణంతో ఆరంభించి నిర్గుణం దాకా వెళ్ళాలి. మనకి వైష్ణవులకి ఇదే తేడా. మనం ఏం చేస్తామో సగుణంతో ఆరంభించి నిర్గుణంలో పూర్తి చేస్తాం. వాళ్ళేమంటారు, దేవుడు మొట్టమొదటి నిర్గుణంగా ఉండేవాడు, ఇప్పుడు ఆయన సగుణమైనాడు, సగుణం సత్యం, నిర్గుణం సత్యం కాదని చెప్తారు వాడు. ఇది వాళ్ళ సిద్ధాంతం. సగుణం సత్యం. మనం ఏం చేస్తున్నాం, సగుణం అనేది భక్త మన ప్రోత్సాహనార్థం కల్పితమిది, నిర్గుణం అనేది వాస్తవికం అని మనం చెప్తున్నాం. ఇది శృతి కూడా సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని శృతులు కూడా నిర్గుణాన్నే వాస్తవం అని ప్రతిపాదించాయి. ఎందుకంటే సగుణం అనే వాటికి గుణం విడిగాను, ఈయన గుణంతో కలిసిన వాడు ఈయన విడిగాను ఉంటే భేదం వస్తుంది కదా. భేదం వస్తే దుఃఖం తప్పదు. భేదం అంటూ ఉన్నది అంటే దుఃఖం ఉండి తీరాల్సింది. భేదం లేదు అంటే దుఃఖం లేదు. భేదం ఉన్న దగ్గర నుంచి దుఃఖం ఉంటుంది. మన పిల్లవాడు బాగా మార్కులు తెచ్చుకుంటే మనకి మనస్సులో అసూయ పుట్టట్లే. ఎందువల్ల పుట్టట్లేదు? ఆ పిల్లవాడితో మనకి భేదం లేదు. ఆ పిల్లవాడితో భేదం ఉంటుంది. వీడికి 5 మార్కులు వచ్చినాయి, అది వీడే అసూయపడేవాడు. భేదం ఉన్న చోటే ఇదంతా వస్తుంది. ఎక్కడ భేదం లేదు ఇక్కడ ఏం కష్టం లేదు. అందువల్ల ఇక్కడ ఉన్న అభేదం అనేది పుత్రుడితో ఉన్న అభేదం ఏదో తెచ్చిపెట్టుకున్న అభేదం, నిజమైన అభేదం కాదు. నిజమైన అభేదం ఎక్కడ ఉన్నదో అక్కడ సర్వాత్మన దుఃఖం అనేది ఉండనే ఉండదు. అందువల్ల భేదమే సకల దుఃఖాలకి మూలము. ఆ భేదాన్ని పోగొట్టడానికే అద్వైతం, ఇదే అఖండం అని చెప్పుకుంటుంది. ఇప్పుడు మనకి ఓం ఏకమానం ప్రభాయే నమః ఏజదనేక జగదీశ్వరీ. ఏజత్ అనేక జగత్ ఈశ్వరి. ఎన్ని పదాలను చూసుకోండి. ఏజత్ ఒకటి, అనేక ఒకటి, జగత్ అనేది ఒకటి, ఈశ్వరి అనేది ఒకటి. 4 పదాలు ఉన్నాయి. దీంట్లో ఏజత్ అనే దానికి అర్థము చలించే స్వభావం కలిగింది అని అర్థం. చలన స్వభావం. ఈ చలనం ఏజ్ కంపనేని కంపిస్తుంది. ఈ చలనం అనేది ఎందుకు కలుగుతుందండి? మనకి ఏదో ఒక పని కావాలి. దగ్గరలో ఉంటే ఇటు వంగి తీసుకోవాలి, అది వంగి తీసుకోవాలి, దూరంగా ఉంటే 2 అడుగులు వేసి తీసుకోవాలి, ఇంకా దూరంగా ఉంటే పరిగెత్తి తీసుకోవాలి. అంటే మనలో క్రియ ఎందుకు వస్తున్నది? మన ఇష్టాన్ని పూరించడానికి వస్తుంది. మనకి ఏమీ పని లేదనుకోండి, ఎందుకు రాలా కూర్చున్నాం, ఏం పని లేదు, నాకు ఏం పని లేదు కూర్చున్నాం. ఏదైనా పని ఉంటే బంగారంలాగా తిరుగుతుంటాడు, ఎండలో అయినా తిరుగుతుంది. వాడికి నెత్తి మీద పెద్ద పని ఉందనుకోండి, ఎంత ఎండైనా సరే తిరుగుతాడు. ఏమిటంటే పని ఉంది. అందువల్ల ఏజత్ అనేటువంటి చలనం అన్నిటిలో ఉంది. అంటే ఇది మనుష్యుల్లోనే ఉంది, లేదు, పశువుల్లో ఉంది, పక్షుల్లో ఉంది, కీటాల్లో ఉంది, సమస్తంలో ఉంది, చెట్లలో ఉన్నది, అన్నిటిలో ఉంది. శంకర భగవత్పాదులు ఇక్కడ చెప్పారు, రాళ్ళల్లో కూడా ఉందని చెప్పారు. కంపని అదేమిటంటే నేను ఎప్పుడు చూడలేదండి, మీకు చూసేంత యోగ్యత లేదు. దాంట్లో కూడా మొత్తం అన్నిటిలో ఉంది. పైన చెప్పబోతున్నారు, భయపడుతుంది. ప్రపంచంలో సర్వత్రా కదలిక అనేది ఉన్నది. ఈ కదిలేటువంటి అనేక జగత్తులు, జగత్ అనే దానికి ఇప్పుడు నడిచేటువంటివి,
నడవకుండా ఉండేటువంటి ఇప్పుడు పశువులు పక్షులు మనుషులు వీళ్ళందరూ ఇటువంటి తిరుగుతూ ఉంటారు కదండి. వీళ్ళకి జంగమము అని పేరు. స్థావరమని రాళ్ళు చెట్లు ఇవన్నీ ఒకే చోట ఉంటాయి. ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి. అక్కడి నుంచి ఒక అంగుళం కూడా కదలం. అవి స్థావరములు అని పేరు. కానీ ఇక్కడ జగత్ అనే పేరుతో స్థావరాలని జంగమాన్ని అన్నిటినీ తీసుకుని అనేక జగత్ వీళ్ళందరినీ ప్రేరేపించేది అమ్మ ఈశ్వరి. సమస్తాన్ని ప్రపంచాన్ని ఇదిగో నువ్వు ఈ పని చేసుకో, నువ్వు ఇక్కడికి వెళ్తే నీకు భోజనం దొరుకుతుంది, నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఛాయ్ దొరుకుతుంది, నీవు ఇక్కడికి వెళ్తే నీళ్లు దొరుకుతాయి అని ఆమె తన అంతర్యామిగా ఉండి వాళ్ళ సంస్కారాన్ని ఉద్బోధన చేసి వీళ్ళు నాలుక పెడతకట్టుకుపోతుంది, నీళ్లు కావాలి, వాడు అలాగే కూర్చుంటాడా ఏమిటి, ఇటువంటి తిరుగుతాడు. వాడికి అదృష్టం ఉంటే చల్లటి గంగాజలం, మధురమైన శీతలమైన గంగాజలం దొరుకుతుంది వాడికి. అదృష్టం లేకపోతే ఏ రైగిస్తాల్లోనో తిరుగుతూనే ఉంటుంది. అదృష్టం ఉంటే కానీ నీళ్ళు. అలాగే అన్నం అలా తిరుగుతూ ఉంటే ఏ అమ్మో అయ్యా బ్రాహ్మణుడు వచ్చాడా అని షడ్రసోపేతంగా పుడుతుంది వాడికి. ఒకడికి అదృష్టం లేకపోతే ఎన్నిటి తిరిగినా వాడికి ఏం దొరకదు. కానీ ఈమె ప్రేరణ చేస్తూనే ఎవరిని ప్రపంచ మాత్రాన్ని అందరినీ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏ జంతి అంటే కంపమానాన్ని అంటే ఏమిటి, చేష్టమానాన్ని అంటే ఏవైతే చేష్ట కలిగి ఉంటాయో అంటే ప్రాణవంతి. ప్రాణం కలిగిన వాటిల్లో చేష్ట ఉంటుంది. చేష్ట ఉండేవన్నీ కదులుతాయి కదా చేష్ట. ఈ ప్రాణవంతి అంటే అర్థం ఏమిటి, జీవించి ఉన్నాయో అంటే ఒక చెట్టుని కొట్టి పడేసామనుకోండి దాంట్లో జీవనం, దాంట్లో చేష్ట ఉంది. ఇప్పుడు చెట్టుని కొట్టేనంత వరకు తన వేళ్లతో ఎక్కడ నీరుందా అని వెతుక్కుంటూ ఆ వేరుని ఇటు అటు 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 పంపిస్తూనే ఉంటుంది. ఆ రాళ్ల మధ్యలో రప్పల మధ్యలో రాళ్ళని పగలొట్టు కూడా వెళ్తాయి కొన్ని వేళ్ళు. రాత్రి కూడా పగలగొట్టే సామర్థ్యం. పెద్ద పెద్ద చూస్తే రాళ్ళని పగలగొట్టుకుని వేలు వెళ్తుంది. ఆ రాయి నుంచి పక్క నుంచి ఇట్టించి అటు నుంచి మొత్తం నీరు ఎక్కడ ఉందా అని అది అన్వేషించి పట్టుకుంటుంది. లేకపోతే జీవించలేదు. అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తనకు ఆక్సిజన్ రావడానికి, తనకు నీరు రావడానికి, తను బతకడానికి తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటుంది. కొట్టేవాళ్ళు కొడుతూనే ఉంటారు, తాను జీవించడానికి తన ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సరే ప్రారంభం చాలక మొత్తం కొట్టి ఓ మూల పడేశాడు. అప్పుడు ఎండగా తెచ్చేది ఉంది. అందువల్ల ఈయన ఏమన్నారు, ఏజత్ అనే దానికి అర్థం జీవంతి, జీవించి ఉన్నవి. అందులో దీనికి ఏజత్ అనే దానికి ఏజర్ కంపనే ధాతు కాబట్టి కంపనం అనేది డైరెక్ట్గా అర్థం. ఆ కంపనం అంటే అర్థం అంటే చేష్ట కలిగి ఉండడము. చేష్ట కలిగి ఉండాలి అంటే ప్రాణం కలిగి ఉండాలి. ప్రాణం కలిగి ఉండాలంటే జీవించి ఉండాలి. ఇంతవరకు ఏజత్ అనే దానికి జీవించి ఉన్నవి అని అర్థం. అనేకాని జగంతి అంటే ఇక్కడ నానోపాధికాని అంటే అందరికీ ఒకే రకమైన శరీరం లేదు. ఉపాధి అంటే శరీరం. దోమకున్న శరీరం వేరు, చీమకున్న శరీరం వేరు, ఏదో సర్పానికున్న శరీరం వేరు, ఒంటికున్న శరీరం వేరు. అనేక శరీరములు కలిగి ఉంటే జగంతి అంటే జంగమములు అంటే విచరత్ ప్రాణిన అంటే చరించేటువంటి విచరత్ ప్రాణిన ఇటు అటు సంచలనం చేసేటువంటి ప్రాణులు అని అర్థం. ఏజదనేక జగత్ ఇంతవరకు వస్తే అనేక విధములైనటువంటి అనేక శరీరములు కలిగినటువంటి ఇతస్తత సంచరించేటువంటి ప్రాణులు. వాళ్లను ప్రేరయతి
వాళ్ళని ప్రేరేపిస్తుంది. ఈష్టే అంటే ప్రేరయతి, అప్పుడు ఈశ్వరీ అయింది. ఈశ్వరి వాళ్ళని ప్రేరేపిస్తుంది. నువ్వు వెళ్ళరా నాయన. ఇప్పుడు ఎక్కడి నుంచో మనం గుజరాత్ నుంచి చాలా మంచి గో జాతి దొరికింది, మనం తెచ్చి ఇక్కడికి పెట్టాం. ఇక్కడ వదిలేసి మనకేదో పనిగా మనం ఇటు వెళ్ళాం. అది దానంతరం అది ఆహారం ఇక్కడ వెతుక్కుంటుంది. దానికి ఎవరు చెప్తారండి? ఇది హనుమాన్ ఘాటు, అది హరిశ్చంద్ర ఘాటు, అది కేదార ఘాటు, నాకేమైనా తెలుసా? ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? ఏది తినచ్చు, ఏది తినకూడదు, దాని లోపల ఉండే అమ్మవారు అంతర్యామి కాబట్టి ప్రేరణ చేసి ఇక్కడికి వెళ్ళు అని దాన్ని జీవించుకోవడానికి దాన్ని చేసుకుంటున్నారు. ఎవరి వ్యవస్థ వాళ్ళు చేసుకుంటున్నారు. లేకపోతే లోకంలో ఉండేటువంటి సమస్త జంతువులకు ఎవరండి పిలిచి అన్నదానాలు చేస్తున్నారు? నిత్యాన్నదాన సత్రాల్లో జంతువులందరినీ పిలిచి ఎవడైనా పెడుతున్నాడా? వాటింతా బతుకుతున్నాయి. ఎవడు ఇంతవరకు అసలు వాటికి అన్నదానం కట్టాలనే సంకల్పం కూడా చేయలేదే. అన్నదాన సత్రాన్ని కట్టాలి సంకల్పం చేయలేదు, కానీ బతుకుతున్నాయి. కారణం అమ్మవారు దాంట్లో ఉండి బతుకు చేస్తున్నది. అందువల్ల ఈష్టే ప్రేరయతి. స్థావరాణం సుఖ దుఃఖ ప్రాప్తి పరిహార ఉపాయ అనభిజ్ఞత్వేపి. స్థావరములకు కష్టాన్ని దూరం చేసుకునేటువంటి ఉపాయం తెలియదు. యద్యపి ఇష్టాన్ని సాధించేటువంటి ఉపాయం కూడా తెలియదు. స్థావరములంటే చెట్లు, రాళ్ళు, రప్పలు ఇవి. వాటికి ఈ ఉపాయం తెలియదు. ఇప్పుడు మనం ఒక దోమను కొట్టబోతే ఆ దోమకి తెలుసు ఈ అనిష్టాన్ని మనం ఎలా దూరం చేసుకోవాలి. ఎగిరిపోతుంది. మనం మాట్లాడకుండా కొంచెం నిద్రలోకి జారుకుంటే తనకి ఇష్టమైన ఆహారం ఇక్కడ ఉన్నదని తన చేతులతో నోటితో పొడిచి తనకు కావాల్సినటువంటి రక్తాన్ని వెళ్ళే ఉపాయం కూడా తెలుసు. అది గోడ మీద కాటు వేయదు, ఎందుకంటే గోడలో రక్తం లేదని నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తే రక్తం వస్తుంది. ఒక పెద్ద డాక్టర్ చెప్పాడు నాకు, రోగి దగ్గరికి దోమలు వెళ్ళవన్నాడు. ఎందుకంటే ఆ రక్తం తాగితే మనకు కూడా రోగం వస్తుంది దాన్ని తెలుసు. ఆయన చెప్పింది నిజమే, నాకు అర్థమైంది. అందువల్ల ఎవడైతే రోగం లేకుండా ఉన్నాడో దాని తర్వాత వాడు రోగి అవుతాడు. దోమ కాటుకున్న తర్వాత వాడు ముందరే రోగి అయితే వాడి దగ్గర పుచ్చుకోవాలి. దానికి తెలుసు. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఎక్కడైనా చెడిపోయినా అన్నా తింటావా ఏంటి? ఈ మాత్రం విజ్ఞానం మనకిచ్చిన భగవతి దానికి ఏమైంది? దానికి అమ్మే. మనకి ఎలా అమ్మో దానికే అమ్మే. అందరికీ జగజ్జనని అంటే జగత్తులో నీకేమన్నా కొమ్ములు ముంచినాయే ఏంటి? అందరికీ తల్లి. ఆమె దానికి ఉపాయాన్ని ఇచ్చింది, దీనికి ఉపాయాన్ని ఇచ్చింది, అందరికీ ఉపాయాన్ని ఇస్తాడు. అందువలన యద్యపి స్థావరములకు సుఖ ప్రాప్తికి దుఃఖ పరిహారానికి, ఈ పంక్తిని చదవండి. సుఖ దుఃఖ ప్రాప్తి పరిహారం అంటే దీన్ని మనం యథాసంఖ్యం ఆ నెంబర్ని, సుఖ అనేది 1, దుఃఖ అనేది 2, అలాగే ప్రాప్తి అనేది 1, పరిహార అనేది 2. 1కి 1ని 2కి 2ని పెట్టాలి. అంటే సుఖ ప్రాప్తి దుఃఖ పరిహారం. ఉపాయం సుఖ ప్రాప్తి ఉపాయం, దుఃఖ పరిహారోపాయం. ఇది మాట పంక్తికి అర్థం. సుఖ దుఃఖ ప్రాప్తి పరిహారోపాయ అనభిజ్ఞత్వేపి. అది యద్యపి స్థావరములకు తెలియదు. ఒక చెట్టుని మీరు కొట్టడానికి గొడ్డలు తీసుకుని వెళ్తే ఆ చెట్టు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం దాని చేత కాదు. అటువంటి కష్టం వస్తే కష్ట పరిహారం చేసుకోలేదు. ఇదే దోమలో చెవులో పరిగెత్తుకుపోతున్నాయి. మీరు ఏ ఇంట్లో అయినా ఎలుకలు ఎక్కువ ఉంటే దాన్ని 2-3 గోల్లో పట్టుకుని చూడండి. 3వ రోజు నుంచి అక్కడికి రాలేరు. ఎందుకంటే వీడు దుష్టులు వీడు మనం పట్టుకుంటున్నారని విడిపోతాయి. వాటికి ఇంత తెలుసు, ఇంత విజ్ఞానం ఉన్నది. అంటే
దుఃఖ పరిహారోపాయం తెలుసు వాళ్ళకి. మీరు ఇక్కడ బియ్యం పప్పు అన్ని కింద పోస్తున్నారు, ఎవరేం పట్టించుకోవట్లేదు, అక్కడికి వచ్చేస్తే మొత్తం దండంతా. సుఖప్రాప్త్యుపాయం తెలుసు. సుఖప్రాప్త్యుపాయము దుఃఖ పరిహారోపాయాన్ని వీళ్ళందరూ తెలుసుకుంటారు. జంగములైన వాళ్ళు తెలుసుకుంటారు. యద్యపి స్థావరములు తెలుసుకోలేవు, కానీ స్వజీవన హేతుభూత అంటే తాను జీవించడానికి ఉపాయం మాత్రం తెలుసండి అన్నారు. స్వజీవన హేతుభూత ఉదక పానాది ప్రవృత్తి దర్శనాత్, ఆ ప్రవృత్తి తెలుస్తూనే ఉంది. స్వజీవన హేతు కారణమైనటువంటి ఉదకపానం ఎలా చేయాలి అంటే అన్నీ తెలుసు. మీరు చూడండి, ఒక లత పుట్టేటప్పుడు పెద్ద చెట్టుకు పక్కనే పుడుతుంది, ఎందుకంటే దాన్నే పట్టుకుని పైకి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు ఏ మునగ చెట్టుకో పట్టుకోదు అది, ఎందుకంటే మునగ చెట్టు విడుసు విరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఆశ్రయించి చింత చెట్టును పట్టుకుంటుంది, అది విరగదు. చింత బెరికలని ఇంతకుముందు తీసుకుండేవాడు, ఇవి ఎంతసేపు చేసినా ఏం చేసినా విరగవు. దాంతో మాస్టర్లు అందరూ కొట్టేవాడు. అందువల్ల అటువంటి చెట్లనే పట్టుకుంటాయి. వీటికి ఇంత ఉపాయం తెలుసండి. అంటే అలాగే ఇంకొక ఆశ్చర్యం మీరు చూస్తే, అడవుల్లో బాగా గమనించి చూడాలి. తుమ్మ చెట్లు ఉంటాయి, ఇంకా మారేడు చెట్లు ఉన్నాయి, అనేక చెట్లు, కంటక చెట్లు ఉన్నాయి, బాగా ముళ్ళ చెట్లు ఉన్నాయి. అక్కడ ఒక తీగ వస్తుంది, ఆ తీగ పాకుతూ ముళ్ళ చోటు వదిలేసి పక్క నుంచి పాకుతుంది. ముళ్ళ మీద తన శరీరాన్ని పెట్టుకోదు. దానికి ఇంత అంతర్యామి ప్రేరయిత్రి ఆమె, ఎవరి పిల్లది ఆ తల్లి. ఆ తీగ కూడా ఆవిడ పిల్ల కాబట్టి నాకు అంత బుద్ధి వచ్చింది. స్వజీవనానికి హేతువైన ఉపాయం మాత్రం తెలుసు. అనవసరంగా ముళ్ళ దగ్గరికి వెళ్తే ఆ తీగ దిగిపోతుంది. అలా దాన్ని నాశనం చేసుకోదు. అది చాలా జాగ్రత్తగా పైకి వెళ్తూనే దాన్ని ప్లాన్ చేసుకుంటాడు. నేను ఎటు వెళ్ళాలి, ఎలా తిరగాలి, ఎలా పట్టుకోవాలి. ఎందుకంటే నేరుగా పట్టుకుంటే జారిపోతుంది, అందువల్ల చుట్టు పట్టుకుంటే జారదు. లేకపోతే నేరుగా వెళ్ళొచ్చు కదా. మనకి ఇంత బుద్ధి లేదా అని మనకు అనిపిస్తుంది ఒకసారి చూసినప్పుడు. మనం ఎటో వెళ్ళి ఎక్కడో జారిపోయి పడి ఎవడైనా చూసాడా అని అటు చూసి ఎవడు చూడకపోతే వేరే నవ్వుకుంటూ పోతారు. వీడికే తెలియదు అసలు. కానీ ఆ తీగకున్న బుద్ధి, దాని శక్తి ఏమిటి. అలాగే పక్షులు కొన్ని చెట్లలో తన ముక్కుతో కొట్టి చేసేటప్పుడు స్ట్రాంగ్ అయిన చెట్టును పట్టుకుంటే, ఈ క్లిప్ సాగు చెట్టును పట్టుకుంటే ఎంత స్ట్రాంగ్ అది చెప్పడానికి. అది కూడా అంత ఎత్తులోకి వెళ్ళి వేస్తాయి. ఇవన్నీ మాట్లాడి కారణం ఇంతటికి. ఇప్పుడు జగన్మాత అని మనం మాట అయితే అంటున్నాం, నిజానికి అనుభవించి చూడాలి. ఇంతటి చెట్ల దగ్గర నుంచి వాటి జీవనానికి కావాల్సిన నీళ్లను ఎవడు పోస్తాడంటే, మీ ఇంట్లో ఉన్న చెట్లకే ఇవాళ ఎవడు ఇళ్లలో నీళ్ళు పోసుకోవట్లేదు. అడవుల్లో చెట్లకు వెళ్ళి ఎవరు నీళ్ళు పోస్తాడు. రోజు వర్షాలకు వస్తాయి మండు ఎండల్లో. మరి ఏమైపోతున్నాయి ఇప్పుడు? మల్లె తీగలు ఎంత చక్కగా వస్తున్నాయి. అడవి మల్లె అని ఒకటి ఉంటుంది, అది ఈ సమయంలోనే బాగా విరబూస్తుంది. అడవి మల్లె వస్తే నీరు ఎక్కడి నుంచి వస్తుందని తానే విచారించుకుంటుంది. ఎక్కడి నీరు వస్తుంది ఏమిటి విచారించుకుంటుంది. మనం ఇవాళ నీరు ఎక్కడ వస్తుందని విచారణ మానేసి బిస్లరీ వాటర్ కూడా తాగడం ఆరంభించేసాం. మనవాళ్ళు ఇంతకుముందు ఎవడైనా ముట్టుకున్నాడనే సందేహం వస్తే, ఒక చుక్క పడ్డాయో అని సందేహం వస్తే వీళ్ళు స్నానం చేసి బిందెలతో నీళ్ళు ఇచ్చేవాడు. ఈ చిన్నపిల్లలు ఎక్కడో చోట చేయగలుగుకొని ఇలా వస్తే ఆ నీళ్లు పడ్డాయని ఈ బిందె నీళ్లు పారబోసేశారు. ఇది మన కళ్ళారా చూసాం. మనం మళ్ళా వెళ్ళి ఎంత దూరం నుంచో మళ్ళా తెచ్చుకున్నారు. ఈ చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు, వాళ్ళేదో చేయి విడిచారు. చేయి విదలిస్తే ఒక చుక్క పడ్డాయి మన ఇంట్లో పిల్లలు. దానికోసం బిందె నీళ్ళు పారబోసి మళ్ళా ఎక్కడో దూరం వెళ్ళి బిందెలు తెచ్చుకున్నారు. ఇవాళ బిస్లరీ తెచ్చుకుని తాగడానికి మనకేం సిగ్గేం వేయట్లేదు. అసలు సిగ్గుచరం ఏం లేదు అసలు. మనందరం పెద్దవాళ్ళం.
మనందరూ సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళం, భారతదేశ సంస్కర్తలం మనందరం. ఏంటంటే అంటే ఇంతకంటే దిగజారిపోయిన స్థితి ఇంకా ఏం ఉండదు అసలు. ఇంతకంటే ఏదో మడులు గిళ్ళు ఆచారాలు అవన్నీ వేరే విషయాలు, అసలు వాటి దాకా మనం పోకర్లేదు. మొట్టమొదలు మనకి గ్రౌండ్ వాటరే లేకుండా ఎక్కడ ఏం లేదు. ఎక్కడో పక్క ఇంట్లోనో ఆ పక్క ఇంట్లోనో ఆ పక్క ఇంట్లోనో ఎక్కడో ఉన్నది. ఎక్కడో గ్రౌండ్ వాటర్ ఉంది. గ్రౌండ్ వాటర్ని ప్యూరిఫై చేసుకోవడానికి చాలా సాధనాలు ఉన్నాయి. కానీ మనకి సరిపోవట్లేదు. మనం వెళ్ళేటప్పుడు ఇంతకుముందు మన వాడు గంగ చెంబుని మర చెంబుని తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు అవన్నీ మోటైపోయినాయి, అవి వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు మనకి నీళ్లు కావాలంటే ఎక్కడ చేస్తే ఎక్కడ కావాలంటే ఇక్కడ తయారుగా ఉన్నాయి. జేబులో వచ్చి డబ్బులు విసేస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు అమ్మ అందరికీ కూడా జగజ్జనని అని వాళ్ళు నీటిని ఎలా వెతుక్కుంటున్నాయో చూడండి. స్థావరాణ సుఖదుఃఖ ప్రాప్తి పరిహారోపాయ అనభిజ్ఞత్వేపి స్వజీవన హేతుభూత ఉదకపానాది ప్రవృత్తి దర్శనాత్. ఆ ప్రవృత్తి కనిపిస్తుంది కదండి. అందువల్ల వాటర్లో కూడా చేష్ట ఉన్నది. అందువల్ల ఏజత్ అనే దానితో ఆ ప్రపంచాన్ని కూడా తీసుకోవాలి. ఆ ప్రపంచాన్ని వదిలేసి అమ్మ జగజ్జనని అంటే నా వరకే జనని అని అర్థం చెప్పుకోకూడదు. సమస్తము అర్థం చెప్పి తీరాల్సిందే అని ఆయన చేష్టావత్వం తత్రాపి అస్తి జగచ్చబ్ద నిర్విశేష ప్రపంచ మాత్ర పరోవక్తవ్య. నిర్విశేషం అంటే ఏదో ఇది తిరుగుతున్నది కంటే మనకు కనిపిస్తుంది కదా అనుకోకూడదు. కనిపించినా కనిపించకపోయినా చేష్ట, జీవనానికి కావలసిన చేష్ట అందరిలో ఉన్నది. అందువల్ల ప్రపంచానికి సమస్తానికి మాట్లాడాలి. సమస్తానికి ఇప్పుడు జీవనం అనేది శబ్దానికి అర్థం ఏంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కరక్కాయలు ఉంటాయి, చెట్టు నుంచి కాస్తాయి, అక్కడి నుంచి పడిపోతాయి. ఆ పడిపోయిన వాటిని మనం పూర్తిగా ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు అవి జీవించి ఉన్నాయా, అవి మృతమైనయా? ఎండిపోయినటువంటి కరక్కాయ జీవించి ఉన్నదా, చచ్చిందా? ఏమిటి? జీవించి ఉన్నది. ఎందుకంటే అది ఏం చేస్తోందంటే గాలిలోంచి వచ్చేటువంటి తడిని తాను పీల్చుకుని తాను జీవించి ఉంటుంది. ఎందుకంటే మీరు కావాలంటే ఎక్కడైనా పరీక్ష పెట్టి చేసి చూడండి. చాలా గొప్ప లాకర్లో అంటే గాలే రానటువంటి చోట్ల మీరు పెట్టేస్తే కొద్దిలో అయిన తర్వాత అది పూర్తిగా మన్నైపోతుంది, గుడిపోయి మన్నైపోతుంది. అంటే గాలిలోంచి తనకు కావాల్సిన నీటిని తాను సంపాదించుకుని. ఎందుకంటే కరక్కాయకి విశేషం ఏంటంటే అది పచ్చిగా ఉన్నప్పుడు దాని రసం శరీరానికి ఏం పనిచేది. పూర్తిగా ఎండిన తర్వాత దాని రసం అమృతంలాగా పనిచేస్తుంది. కరక్కాయని ఏం చెప్పారంటే ఎవరికి తల్లి లేదో, ఏ పిల్లవాడికి తల్లి లేదో ఆ పిల్లవాడికి కరక్కాయే తల్లి అని చెప్పారు. హరీతకి అని పేరు దానికి. ఆ హరీతకి అంటే మాతా నది. అది అంత పని చేస్తుంది. హరీతకి అది చేసే పని చాలా పెద్ద పని. అంటే ఎండిన వస్తువుల్లో కూడా మనవాడు ఇంతకుముందు వంగ వరుగులు, దోస వరుగులు, మామిడి వరుగులు ఎన్నో ఎండబెట్టేవాడు. దాంట్లో కూడా జీవనం ఉంది. అందువల్లే మనం తింటున్నాం. అందువల్లే అప్పుడు అవన్నీ వండుకుని తినేవాళ్ళు. ఒక నియమం ఏంటంటే జీవో జీవస్య జీవనం. ఒక జీవుడికి జీవం కలిగిన వస్తువే జీవనం. జీవనం లేని వస్తువు జీవనం కాదు. మనందరికీ కూడా ఇది నియమం. నేనేమి జీవహింస చేయను అని బయటికి చెప్తున్నాం, అది వేరే విషయం. జీవహింస అనేదాకా మన అభిప్రాయం ఏంటంటే ఏదో మేమే అని అరుస్తున్న దాన్ని మనం ఏం చెయ్యమని అర్థం. అరవనటువంటి కూరగాయల్ని తొరిగేస్తాం, ముక్కలు చేసేస్తాం, తినేస్తాం, దానికి ఏం భయం లేదు. దాంట్లో కూడా జీవనం ఉంది కదా. ఈ జీవనంలో దాన్ని మనం సరిగ్గా ఎండబెట్టకుండా దాన్ని బాగా నాశనం పోయేంతకు ఉంచి దాని తర్వాత తింటే
మనం కూడా ప్రాణం పోతుంది. నీళ్లను కూడా విడిగా పెట్టి దాంట్లో పురుగులు పడ్డాయనుకోండి, ఆ నీళ్ళు తాగితే వీడి ప్రాణం పోతుంది. అందువల్ల జీవో జీవస్య జీవనం, ఒక జీవుడికి మరొక జీవశక్తి కలిగిందే జీవనాన్ని ఇస్తుంది తప్ప లేకపోతే జీవనాన్ని ఇవ్వదు. అందువల్ల అది గాలిలో వచ్చేటువంటి తడిని కూడా తీసుకుని అది బతుకుతుంది. ఇలా బాదం గింజలు, తర్వాత చాలా ఉన్నాయి, ఎందుకే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే ఎన్నో అంటే మనం ఎండబెట్టేవి కొన్ని, స్వతసిద్ధంగా అలా వచ్చేవి కొన్ని, ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు అన్యథ అందువల్ల నిర్విశేష ప్రపంచ మాత్రపరహ. ఇప్పుడు ఏజద్ అనేక జగత్ అనే శబ్దానికి సమస్త జగత్తుని చెప్పాలి అని అన్యథ. అలా మీరు కనుక చెప్పకపోయినట్లయితే అంతర్యామి బ్రాహ్మణంలో ఏం చెప్పారంటే సర్వేషు భూతేషు అన్నారండి. బృహదారణ్యకంలో సమస్త భూతముల యందు ఈమె అంతర్యామినిగా ఉన్నది అన్నారు. అప్పుడు సర్వేషు అనే దానికి మనం కొన్ని చెప్పి వీట్లలోనే చెప్పాలి. మనం ఆ సర్వేషు అనేది సర్వము అని అర్థం కాకపోతుంది. ఇది శృతవు చరప్రాణి మాత్రపరత్వే, అంటే తిరిగేటువంటి ప్రాణులు మాత్రమే మనం చెప్పినట్లయితే సంకోచం వస్తుంది. సర్వశబ్దానికి సంకోచం వస్తుంది. సంకోచం చేయకూడదు. ఎప్పుడైనా బాధకం ఉంటే చేయాలి, బాధకం ఉంటే అప్పుడు చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో ఏదో విశేషం, ఏదో ఉత్సవం, ఆ ఉత్సవాన్ని మనం 10 మందిని పిలిచాం. 10 మందిని పిలిచినప్పుడు చాలామంది వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఎవరో వచ్చి ఏమండి ఎంతమందికి భోజనం పెట్టుకుంటారు? అందరికీ పెట్టు. అందరికీ అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, మనం పిలిచిన వాళ్ళందరికీ అక్కడ సంకోచం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎవడు భోజనం పెట్టలేడు, ఇది ఎవరి తరం కాదు. అందువల్ల అక్కడ ఏముంటుంది, అక్కడ సంకోచం. నేను పిలిచిన వాళ్ళందరికీ పెట్టు అని అక్కడ అర్థం. కానీ ఇక్కడ అటువంటి అర్థం కాదే. సర్వేషు భూతేషు అంటే లోకంలో ఉండేటువంటి చరప్రాణులు కానీ అచర ప్రాణులు కానీ సమస్తము చెప్పి తీరాల్సిందే. అందువల్ల సంకోచాపత్తే. అందువల్ల ఈయన కూడా ఈ వ్యాఖ్యానంలో అలా వ్యాఖ్యానం చేస్తారు. దానికి నియమం చెప్తున్నారు. విరోధం లేకపోయినట్లయితే అసతి విరోధే విశేషవాచకస్య శబ్దస్య సామాన్య లక్షణాంగీకారస్య న్యాయత్వాత్. విరోధం లేనప్పుడు విశేషమైన శబ్దానికి సామాన్యమని అర్థం చెప్పడం అనేది న్యాయం. న్యాయం అంటే న్యాయానికి తగినది, న్యాయంతో కూడుకున్నది. అందువల్ల సర్వశబ్దం యద్యపి విశేషవచనం, కానీ అది సామాన్యపరమే అవుతుంది. అందువల్ల చరాచర, అందులో చరాచర జగన్నాథ, ఇదే కదా అర్థం. ఏ జగనేక జగదీశ్వరి చరాచర జగన్నాథ. అన్నిటికీ ఆమె నాథురాలు. మా అందరికీ నాథురాలు, నీవు మాత్రం అనాథుడని ఎవ్వరూ లేడు ప్రపంచం. అనాథుడనేవాడు ఎవ్వడూ లేడు. అమ్మ ఉండగా అనాథుడు ఎవడు? చరాచర జగన్నాథ. అందువల్ల శబ్దస్య సామాన్య న్యాయత్వ అన్యథా. అలా కాకపోయినట్లయితే అంటే ఆచార్యుల వారు ఈ శబ్దానికి ఇంత అర్థాన్ని చెప్పి నేను చెప్పినట్లు కాకపోతే దోషాలు ఏం వస్తున్నాయి? అంతర్యామి బ్రాహ్మణం కుదరదు, ఇంకా ఇది కుదరదు. ఏం కుదరదు? లక్షణం చెప్పాము మనం. లక్షణం ఏం చెప్పాము? జన్మాద్యస్య యతః అని లక్షణం. బ్రహ్మకు లక్షణం ఏంటండి? ఈ ప్రపంచమంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అది బ్రహ్మము అని మనం చెప్పాం కదా. ఈ ప్రపంచం అన్నప్పుడు చరప్రపంచమే ఇక్కడి నుంచి వచ్చిందా? ఏమిటి? అమ్మవారి దగ్గర నుంచి. చరాచర ప్రపంచం అని చెప్పాలి కదా. నీవిక్కడ ఏజదనే కారణ చోట కేవలం చరం మాత్రమే చెప్తే ఏజద్ పదాన్ని తీసుకుని అప్పుడు నీకు ఆ బ్రహ్మలక్షణం కూడా కుదరదు. అందువల్ల అన్యథ బ్రహ్మణ ప్రపంచమాత్రోత్పత్యాది హేతుత్వం సంకుచితం భవేత్. అది కూడా ప్రపంచ మాత్రానికి ఉత్పత్తిని చెప్పేటువంటి లక్షణాలన్నీ కూడా చరప్రపంచానికి మళ్ళీ మీరు సంకోచం చెయ్యాలి. చరప్రపంచం ఎవరో ఒక ఆయన చెప్పాడు,
అమ్మవారు అందరినీ రక్షిస్తుందంటే దుష్టుల్ని మినహాయించి అని అలా ఏం లేదు. దుష్టుని కూడా ఆమె రక్షిస్తుంది. అమ్మకు పిల్లవాడి దగ్గర దుష్టత్వం చూడడం చేత కాదు. అది తల్లి అంటే. వాడు ఎంత దుష్టుడైనా ఆమెనే కష్టపెట్టినా ఆమె పిచ్చివాడు, వాడికి తెలియదు. ఇంతే ఆమె స్వభావం. దృష్టిని మినహాయించేది ఏం లేదు సార్. ఆమె దృష్టిలో దృష్టిలు ఎవరు? ఆమె దృష్టిలో దృష్టిలు లేదు. మరైతే అమ్మ అనేక మంది అసురుల్ని ఎందుకు చెడ్డాడింది, ఎందుకు సంహారం చేసింది అనే ప్రశ్న. దానికి మీకు ఎవరికైనా దుర్గా సప్తశతి, దేవీ సప్తశతి అంటారు కదా, దానిలో ఒక శ్లోకం ఉన్నది. చిత్తే కృపా సమరనిష్ఠురత చ దృష్టా త్వయ్యే విదేవి భువనే. అమ్మా, మనస్సులో కృప పెట్టుకుని ఈ ఖడ్గాదులన్నీ పెట్టుకుని ఏ నాటకం చేసావు తల్లి. ఎందుకంటే రిపవోపి శస్త్రపూత ఇత్థం మతిర్భవతి తేష్వహితేషు సాధ్వీ. అమ్మా, వీళ్ళు కూడా బాగుపడాలి. తల్లి కూడా ఒక రోజున బెత్తం పట్టుకుని కృష్ణుడి వెంట పరిగెత్తింది కదా, తాడు పట్టుకుని పరిగెత్తింది కదా. పరిగెత్తిందే ప్రేమ తక్కువ ఏమిటి? ఊళ్ళో వాళ్ళందరూ వీడిని మంచివాడనా అనాలి అని ఈవిడ అభిప్రాయం. అందుకోసం ఈమె ఒక తాడు పెట్టుకుని పరిగెత్తుదు. అలాగే లోకంలో తల్లులు కూడా కాసేపు గరిడు పట్టుకుని వెంటబడతారు, అట్లగాడ వెంటబడతారు. ఇదంతా ఎందుకని? ద్వేషం కాదు, ఇది పరమ ప్రేమ. అలాగే పరమ ప్రేమతో వీళ్ళందరినీ చెండాడినట్లుగా అభినయం చేసింది. అబ్బాయిని చెండాడలు ఏం చేయలేదు. వాడిని అడిగితే ఎలా వీపు మీద ఎలా ఉందిరా దెబ్బ అంటే, దెబ్బ పడ దగ్గరికి తీసుకుందంటే, మనకి చూడడానికి మాత్రం ఆమె అక్కడ చెయ్యి పాలిస్తూ ఉండగా ఆ పక్కన ఉండేటువంటి సేన ఒక ఢక్కని మోగిస్తే ఢమ్ అని వస్తే వీడి వీపు విమానం మొత్తం మోగిపోయిందని మనం అనుకుంటున్నాం. వాడిని అడిగితే తెలుస్తుంది విషయం. ఎందుకంటే అమ్మకి కరుణ ఉన్నప్పుడు ఆ చేతిలో ఆ సామర్థ్యం రాదు. కరుణ ఎప్పుడైతే వస్తుందో చేతిలో శక్తి తగ్గిపోతుంది. ఆ చేతిలో శక్తి తగ్గిపోతే చెయ్యి బాగా పైకి వెళ్తుంది, కానీ అక్కడి నుంచి వచ్చేప్పుడు వేగం ఉండదు. ఆ వేగం తగ్గిపోతే కేవలం స్పర్శ మాత్రం, అది ఏదో నిమిరినట్లుగా ఉంటుంది తప్ప అది దెబ్బ వేసినట్టు ఉండదు. అందువల్ల ఈయన ప్రపంచ మాత్ర ఉత్పత్త్యాది హేతుత్వం సంకుచితం స్యాద్. అందువల్ల నీవు చరాచర ప్రపంచం అని చెప్పి తీరాల్సిందే. అతఏవ, అందువల్లనే ఏజత్ పదముపాత్తం. అందువల్లనే ఏం చేశారంటే ఉపనిషత్తులో కూడా ఏజత్ అనే ఏజదేకం మనసో జవీయ అని ఏజత్ అనే పదాన్ని ఆకరం అంటే మూలము నొక్కి, ఆకరం అంటే మూలం. మూల గ్రంథాల్లో కూడా ఏజత్ అనే పదాన్ని వేశారయ్యా. ఆ శృతిని పట్టుకుని ఇక్కడ కూడా చెప్తున్నారు. అంటే చరాచరం అన్నిటిలోనూ ఒక క్రియ ఉన్నది. నేళ్లను వెతికేటువంటి క్రియ వాటిలో కూడా ఉన్నది. అది నీకు కనిపించట్లేదు. ఎక్కడ క్రియ ఉందండి? చెట్టు కదులుతుందా, పెడుతుందా, ఏమిటి అంటే నీకు కనిపించకపోతే దాంట్లో లేనట్టు అర్థమా? అందువల్ల అన్నిటిలో ఉన్నది. అతఏవ ఏజత్ పదముపాత్తం యథాకథంచిత్ క్రియాశ్రయత్వేన ప్రాణవత్వ మాత్రస్య సమష్టి హిరణ్యగర్భాశ్రయత్వేన సర్వేషాం ప్రేర్యత్వం. అంటే ఈమె అందరికీ ప్రేరయిత్రి. నాన్న నువ్వు ఇలా నడుచుకో, నాన్న నువ్వు ఇలా నడుచుకో అని అర్థం చేసుకునేవాడికి చెప్తుంది. అర్థం చేసుకోని వాడిని చేపట్టుకుని నడిపిస్తుంది. అలా చేపట్టుకుని కూడా నడవలేని వాడిని తన నడ్డి మీదకి ఎక్కించుకుని తీసుకుంది. ఇది కదా తల్లి. వాడి శక్తిని చూస్తుంది. కొంచెం తినేవాడు ఉంటే అరే సరిగ్గా తినరా, ముద్ర కలిగే కలుపుకుని తినండి. అలా తినలేని వాడు ఉంటే ఆమె ముద్దలు చేసి పెడుతుంది.
ముద్దలు చేసి పెట్టినా కూడా తెలియని వాడు ఉంటే నోట్లో పెడుతుంది. అలా నోట్లో పెట్టినా కూడా తూతూ అని ఉమ్మేసేవాడు ఉంటే వాడి కథలు, వాడికి రోడ్లు గీళ్ళు అన్నీ చూపించి వాడిని మాయ చేసి ఏదో వాడి గొంతులకు పోయేట్టుగా ఏదో పని చేస్తూనే ఉంటుంది. అందువల్ల ఈమె ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అందులో మనకేదో తల్లి దూరంగా ఉన్నది, మన ఏమీ కాపాడట్లేదు, మన ఏం చూడట్లేదు, మనమేమీ ఎప్పుడూ ఏడవక్కర్లేదు. ఈ బీద ఏడుపులు మనకు అక్కర్లేదు. ఎప్పుడూ అమ్మ మన వెంట ఉన్నది. చరాచర జగన్మాత అయినటువంటి ఆమె మన ఎలా వదులుతుంది? అలా వదిలితే ఆమె కుమార్తె అయిపోతుంది, దుష్టమైన మాట అయిపోతుంది. ఒక పిల్లవాడికి ప్రేమ ఎక్కువ, ఒక పిల్లవాడికి ప్రేమ తక్కువ అనే మాట ఆమెకి లేనే లేదు. అందువల్ల ఇటువంటి నామములను చూసినప్పుడు మనకి అమ్మ మీద ప్రేమ ప్రవృత్తి పెరిగితే తతః వైరాగ్య సిద్ధి కావాలి. అప్పుడే మనం ఆ పైన నామం చెప్పుకున్నామే, అది స్వస్వరూపేణ సచ్చిదానంద స్వరూపమైన జగన్మాత స్వస్వరూపేణ రావాలంటే అది తొందరగా వచ్చేస్తుందా? మాటలు చెప్పడం వేరు, అనుభవం రావాలి. అనుభవం రావాలంటే అమ్మని ఈ రకంగా మనం తలుచుకుంటూనే ఉండాలి. మనం చేసే ప్రతి పనిలోనూ యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు అన్నిటిలోనూ సర్వరూపములో ఉన్నది అమ్మని చెప్తూనే ఉన్నాం కదా. ఈ విషయాన్ని ప్రతి క్షణం మనం గుర్తు తెచ్చుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణం అంతా అమ్మ వల్లే జరుగుతుంది. సర్వకారణభూత శక్తి అనేటువంటి విషయాన్ని తెచ్చుకుని అదే మనస్సుని మళ్ళా అంటుంటే చిన్న పిల్లవాడికి నోరు కొద్దిగా బయటికి వచ్చిన దగ్గర నుంచి అమ్మ 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 అనడం తప్ప వేరే వాడికి ఏమన్నా మహామంత్రాలు ఏమన్నా తెలుసా? వాడు ఒకే ఒక మంత్రం తెలుసు, అమ్మ. ఎందుకంటే ఏం తెలియదు వాడికి. ఏ సకల కష్ట పరిహారోపాయం అమ్మ, సకల సుఖ ప్రాప్త్యుపాయం అమ్మ. ఎందుకంటే వాడికి ఏం లేదు. మనకి ఇదే గతి. వాడికంటే మనం అన్నట్లు పెద్ద బుద్ధిమంతులై పేరాలిగించామని మనం అలాగే ఉన్నాం. అందులో శ్రీమాత, వాడు అమ్మ అంటే మనం కూడా శ్రీమాత. అది చాలు కాబట్టి మనం కూడా అమ్మ అనే వచ్చు. అమ్మ అంటే ఏం తక్కువేం లేదు. ఎప్పుడూ ఆ స్మరణ ఉంటే చాలు. శబ్దం ఏమన్నావు అని విచారణ లేదు. శబ్దం ఏదైనా కావచ్చు, బుద్ధిలో ఆ అమ్మ ఎప్పుడూ ఉండాలి. ఉంటే ఇక ఏం కావాలో అన్నీ ఆమె చూసుకుంటుంది. వీడిని ఎలా చక్కదిద్దాలో అన్నీ ఆమె చూసుకుంటుంది. వీడికి అసలు ఆమెను మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే అప్పుడు కూడా వీడికి కావాల్సిన జీవన విధానం అంతా ఆమె చూస్తున్నది. లోకంలో ఉండే తల్లులు అసహాయులైపోతారు. పిల్లవాడు దూరంగా వెళ్ళిపోతే నేనేం చేస్తానని నా చేతిలో ఉంటే, నా చేతిలో ఉన్ననాడు బాగా చూశాను, ఇప్పుడు నా చేతి దాటిపోయినాడు, ఏ అమ్మ చేతిలో పడ్డాడు అని ఈ తల్లులందరూ ఏదో అనుకోవాలని నేరం చెప్తూ ఉంటారు. కానీ ఆ అమ్మ అసహాయాలు కాదు, అందరి తల్లుల్లోనూ ఆవిడే ఉన్నది. అందువల్ల ఈ విషయాన్ని సర్వేషాం ప్రేర్యత్వం సంభవతి. ఓం ఏజదనేక జగదీశ్వర్యై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.